Therefore prophet Malachi says, అందువలనే ప్రవక్త అయిన మలాకి చెప్పుచున్నాడు, chapter 3 verse 16, 3వ అధ్యాయం 16వ వాక్యములో, he will come to gather his jewels. తన యొక్క ఆభరణములను చేర్చుకున్నటకు ఆయన రాని ఉన్నారని చెప్పి రాయబడి ఉన్నది. Yes, we should not be raw gold, but we must be made into jewels. మనం ఏదో వ్యర్థమైన వస్తువులను కాకుండా ఆభరణముల వలె మార్చబడవలెను. So to take away these valuable jewels, Jesus will come secretly. ఈ అమూల్యమైన ఆభరణములను ఆయన తీసుకుని వచ్చే నిమిత్తమే యేసు ప్రభు త్వరగా రానయ్యున్నారు. And therefore we must have a vision about an entire sanctified life. అందువల్లనే ఎల్లప్పుడూ కూడా ఒక పరిపూర్ణమైన పరిశుద్ధ పరచబడే జీవితాన్ని గురించినటువంటి దర్శనము మనకు ఉండవలెను. And build up our life and grow in God's power, His wisdom and His character. మరియు మన జీవితములను దేవుని దాంట్లో కట్టి లేపుకోవాలనంటే దేవుని యొక్క శక్తి ఎందును, దేవుని యొక్క జ్ఞానం అందును, దేవుని యొక్క స్వభావం అందును కట్టి లేపుకున్నవలెను. In Proverbs 31 chapter from verse 10 down we read. సామెతల పుస్తకము 31వ అధ్యాయము 10వ వాక్యం నుండి క్రిందకు చూచినప్పుడు about a virtuous woman. ఒక గుణవతి అయిన స్త్రీ గురించి వ్రాయబడి ఉన్నది. Yes, his price is more than rubies, Bible says. ఆమె యొక్క విలువ ముత్యముల కంటే అమూల్యమైనదనే బైబిల్ చెప్పుచున్నది. So all the characteristics are compared to rubies. ఆమె యొక్క గుణాతిశయములన్నీ కూడా ముత్యములతో పోల్చబడి ఉన్నది. Even so, when we are made perfect in divine character, ఎప్పుడైతే మనము దివ్య స్వభావములలో పరిపూర్ణత చెందుచున్నామో, we will appear in the sight of God as valuable jewels. దేవుని యొక్క దృష్టిలో అమూల్యమైనటువంటి ఆభరణముల వలె కనబడుదును. God will be the goldsmith. దేవుడు ఒక కంసాలి వలె కనబడుచున్నాడు. Yes, we must yield our lives into His hand that He may mold us and shape us into and make us all into His own image. ఆయన చేతిలో మనకు సమర్పించుకున్నప్పుడు ఆయన మనను మలచుదురు, మనకు రూపాన్ని కలుగ చేసుకుందురు, తన స్వరూపము మనలో ఆయన రూపొందించును. 2-3 women went to the goldsmith. 2-3 స్త్రీలు ఒక కంసాలి ఎత్తుకు వెళ్లి ఉన్నారు. They were heating up the gold and striking it. ఆ యొక్క బంగారమును కరిగించి దాన్ని కొట్టు నిమిత్తము. And these women asked him, how long you will beat them? అప్పుడు ఈ స్త్రీలు అడిగి ఉన్నారు, ఎంత వరకు మీరు ఒక బంగారమును సాగదీయుదురు? And the goldsmith said, until I am able to see my face in that plate. ఆ యొక్క కంసాలి చెప్పి ఉన్నాడు, ఎంతవరకు నేను దాన్ని శుభ్రము చేయదునగా నా ముఖాన్ని ఆ యొక్క బంగారమును నేను కనుగొనంత వరకు. Through many trials and temptations, God will put our lives as gold into the furnace. అనేకమైన శోధనల మూలముగా, పరీక్షల మూలముగా బంగారం అనే మనలను ఆ యొక్క పుటము అగ్నిలో పుటము వేయుచున్నాడు. He will use many tools to make us and shape us into valuable jewels. అమూల్యమైన ఆభరణములుగా మార్చి నిమిత్తము మన మీద అనేకమైన ఉపకరణములను, పరికరములను ఉపయోగించును. To take away these jewels, Jesus is going to come. ఈ ఆభరణములను తీసుకుని వెళ్ళుటకే యేసయ్య రానయ్యున్నారు. Therefore you must yield your spirit, soul and body daily into the hand of God and surrender your life as burnt sacrifice that He might mold and shape you into His own image and likeness. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మన ప్రాణాత్మ శరీరములు సజీవ యాగంగా ఆయనకు అప్పగించుకోవలెను. తద్వారా ఆయన మన రూపొందించి మలిచి ఆయన తన స్వరూపంలోనికి మనల్ని మార్చుదురు. In case you are left behind, ఒకవేళ మీరు చేయి విడిచిపెట్టబడితే there is one more chance, మరొక తరుణం ఉన్నది, supplementary chance. దాని రెండవ తరుణం మనకి ఇవ్వబడుచున్నది. That is, you must confess His name before the Antichrist, accept Him as the Lord, and by His blood and by the word of God, you must confess Him and die as a martyr. అంత్యక్రీస్తు ముందు, అంత్యక్రీస్తు ఎదుట మీరు ఆయన నామమును మీరు ఒప్పుకొనవలెను. ఆయన సర్వశక్తిగల నామమును ఒప్పుకొని ఆయన రక్తమును బట్టి, వారు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి అపవాదిని మీరు జయించవారిగా కనబడవలెను మరియు హతసాక్షులుగా మరణించవలెను. In case, in the event of you have been left behind, you will have to go through a time of tribulation. ఒకవేళ దాన్ని చేయి విడిచిపెట్టబడినట్లయితే శ్రమల గుండా మనం వెళ్ళవలసి వచ్చును. In Matthew chapter 24, మత్తయి సువార్త 24వ అధ్యాయము verse 21, 21వ వాక్యములో Jesus says, యేసు చెప్పుచున్నారు, for then shall be a great tribulation such as was not since the beginning of the world to this time. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. So that tribulation period will be for 3.5 years
for the left behind church. ఆ యొక్క శ్రమల కాలం అనేది విడవబడిన సంఘమునకు 3.5 సంవత్సరాల కాలం అయ్యున్నది. Bible says for 42 months or 1260 days. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది అది 42 నెలల వరకు లేదా 1260 దినముల వరకు జరుగును. In the book of Revelation chapter 12, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తున్నాము, verse 6. 6వ వాక్యములో చూస్తున్నాము. Yesterday I told you in the first picture the woman represents the New Testament church. నేను దినమందు చెప్పి ఉన్నాను, మీ చేతికి ఇచ్చిన పటములో మొదటి పటములో ఆ స్త్రీ కనబడుచున్నది, అది నూతన నిబంధన సంఘమునకు సాదృశ్యము. And the child shall be bringing forth is the overcoming saints. ఆమె కలుచున్నటువంటి ఆ మగ శిశువు జయం పొందిన పరిశుద్ధులకు సాదృశ్యము. When the overcoming saints are taken to the throne of God at the secret coming of Jesus, యేసు ప్రభువు రహస్య రాకడలో జయం పొందిన పరిశుద్ధులు సింహాసనమునకు ఎత్తబడుచున్నప్పుడు this woman will flee to the desert. ఈ స్త్రీ అరణ్యమునకు పారిపోవుచున్నది. And the red dragon ఎర్రని ఘట సర్పము or the serpent, లేదా సర్పము పాము, who is the devil or who is Satan. అతను సాతానుగాను అపవాదిగాను పిలువబడుచున్నాడు. Revelation 12:9 says this great red dragon speaks about the devil or Satan. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వాక్యంలో చూస్తున్నాము, ఈ ఎర్రని మహాఘట సర్పము అపవాది అనియు సాతాను అనియు పేరు గలదిగా కనబడుచున్నది. This woman, as she will be fleeing to the desert, ఈ స్త్రీ అరణ్యములోనికి పారిపోవచ్చున్నప్పుడు she will be given 2 wings. ఆమెకు 2 రెక్కలు ఇవ్వబడుచున్నవి. Chapter 12 verse 14. 12వ అధ్యాయం 14వ వాక్యంలో చూస్తున్నాము, The wings will be like the eagle's wings. ఆమెకి ఇవ్వబడిన రెక్కలు గొప్ప పక్షిరాజు రెక్కల వలె కనబడును. So she'll be fleeing or flying towards the desert. ఆ విధముగా ఆమె అరణ్యములోనికి రెక్కల సహాయంతో పారిపోవచ్చున్నది. In the desert there will be a place prepared for her ఆ యొక్క అరణ్యములో ఆమెకు ఒక స్థలము సిద్ధపరచబడి ఉన్నది by God to sustain her. ఆమె అక్కడ బ్రతుకు నిమిత్తము పోషింపబడు నిమిత్తము. How can she be sustained? ఎలాగో ఆమె పోషింపబడుచున్నది? Only by the wings. రెక్కల ద్వారానే. The wings speak about 2 things. రెక్కలు అని చెప్పినప్పుడు 2 కార్యములు చూపించుచున్నది. Verse 11 says, 11వ వాక్యము చెప్పుచున్నది, the blood of the lamb and the word of the testimony. గొర్రెపిల్ల రక్తము మరియు తామిచ్చిన సాక్ష్యపు వాక్యములు. If she holds on to the word of testimony that Jesus is Lord and Savior and the coming King, యేసు ప్రభువే దేవుడును రక్షకుడును రాబోవు రాజుని చెప్పిన సాక్ష్యం ఆమెలో ఉన్నప్పుడు, and she will reject the Antichrist from worshiping him, అంత్యక్రీస్తుని ఆరాధించకుండా అతనిని విసర్జించును. by the word of testimony and by the blood of Jesus she can escape the eternal hell. వారు చెప్పుతున్నటువంటి సాక్ష్యపు వాక్యము మూలముగాను గొర్రెపిల్ల రక్తము మూలముగాను నిత్యమైన నరకము తప్పించుకొనుచున్నారు. Soon after the rapture of this church, సంఘము యొక్క రాకడ పర్యంతము 3 leaders will appear in the world. ప్రపంచంలో 3 నాయకులు లేచెదరు. About them in Revelation chapter 13 we find. వారి గురించి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మనకు తెలియచున్నది. One is the devil. ఒకటి సాతానుడు. Second is a beast. రెండవదిగా ఒక మృగము. Third is in verse 11. మూడవదిగా 11వ వాక్యంలో చూస్తున్నాము. In the first word you will see a beast. మొదటి వాక్యంలో ఒక మృగమును చూచుచున్నాము. In the chart in your hand the picture number 5 speaks about it. మీకు ఇవ్వబడినటువంటి యొక్క పటములో 5వ పటమును చూడండి. A beast, a red colored beast coming out of the sea. అక్కడ చూచినప్పుడు ఎర్రని రంగులో కనబడుచున్నటువంటి సముద్రములోని పైకి వచ్చుచున్న మృగమును చూచుచున్నాము. That beast has 7 heads. ఆ మృగమునకు 7 తలలు ఉన్నవి, 10 horns. 10 కొమ్ములు కలవు. And the face of it appears like the face of a lion. దాని యొక్క ముఖము ఒక సింహము ముఖము వలె కనబడుచున్నది. And the body looks like the body of a leopard. దాని యొక్క శరీరం అంతయు చిరుతపులి శరీరము వంటిదిగా ఉన్నది. The legs appear to be like the legs of a bear. దాని యొక్క కాళ్ళు ఎలుకబంటి పాదముల వలె కనబడుచున్నది. And he was rising out of the sea. ఆ యొక్క మృగము సముద్రములో నుండి పైకి వచ్చుచూ ఉన్నది. What does sea speak of? మరి సముద్రం అనగా అర్థం ఏమై ఉన్నది? In Genesis chapter 1 verse 10, ఆదికాండ పుస్తకము 1వ అధ్యాయం 10వ వాక్యంలో చూస్తున్నప్పుడు sea stands for waters. ఆ యొక్క సముద్రం అని చెప్పినప్పుడు నీళ్లకు సాదృశ్యము. When God created the heaven and the earth, దేవుడు ఆకాశమును భూమిని సృష్టించినప్పుడు the earth was without form and void. భూమికి ఎటువంటి ఒక రూపమును లేకుండా శూన్యముగా నిరాకారముగా ఉండెను. And the whole earth was filled with water. It looked like an ocean. భూమి అంతటా నీళ్లతో నింపబడి సముద్రము వలె కనబడుచుండెను. Then God said, అప్పుడు దేవుడు చెప్పి ఉన్నాడు, let all the waters go into one side.
నీళ్ళన్నీ కూడా ఒక ప్రక్కగా వెళ్ళిపోవాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపించి ఉన్నారు. And some lands appeared. మరియు కొంత భూమి కనబడి ఉన్నది. And God said, అప్పుడు దేవుడు చెప్పి ఉన్నారు, the land will be earth, ఆ ఆరిన నేల భూమి అని పిలువబడును, and the waters will be sea. ఆ జలరాశికి సముద్రము అని పేరు పెట్టబడును. Where do we read that verse? ఎక్కడ చదువుతున్నాము ఆ వాక్యము? Say loudly. చెప్పండి, ఎక్కడ అని చెప్పి ఉన్నాము? Genesis ఆదికాండం chapter 1 verse 10. 10వ వాక్యము. So the land will be earth and the waters will be ocean. ఆ ఆరిన నేల భూమి అనియు జలరాశి సముద్రం అనియు పేరు పెట్టబడును. The beast, the red colored, scarlet colored beast was coming out of the sea. ఆ ఎర్రని రంగునటువంటి మృగము సముద్రములో నుండి పైకి వచ్చుచున్నది. What does that mean? ఆ దాని అర్థం ఏంటి? Revelation 17:15. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వాక్యములో The meaning of the word water is given there. అక్కడ జలములు అనే పదములకు అర్థము ఇవ్వబడి ఉన్నది. Water speak about జలములు అనగా అర్థం ఏమనగా people, multitudes, nations and tongues. నువ్వు చూచినటువంటి ఆ జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. The waters which thou sawest, where the host sitteth, are people, multitude and nations and tongues. ఆ వేసి కూర్చున్న చోట నువ్వు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించుచున్నది. So this beast will rise out of multitude, people, nations and tongues. Understand? ఇప్పుడు చూడండి, ఆ మృగము అనేది ఆ యొక్క జనముల నుండి పైకి వచ్చుట అనగా ప్రజలలో నుండి, జన సమూహముల నుండి, జనములలో నుండి పైకి వచ్చుచున్నది. Now what does Bible signify, or what does this beast signify in Bible? ఈ యొక్క జనములని చెప్పినప్పుడు సముద్రం దేనికి సూచనగా ఉన్నది? The meaning of the beast is given in the book of Daniel chapter 7 verse 23. మృగము అని చెప్పినప్పుడు దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 23వ వాక్యములో దాని అర్థం ఇవ్వబడి ఉన్నది. To Daniel the great saint, God said, గొప్ప పరిశుద్ధుడైనటువంటి దానియేలుతో దేవుడు చెప్పి ఉన్నారు, the fourth beast which you saw coming out, నీవు చూస్తున్నట్టు పైకి వస్తున్నటువంటి ఆ 4వ మృగము, that is the fourth kingdom. అది 4వ రాజ్యమును చూపించుచున్నది. So what does beast speak of? ఇప్పుడు మృగము అనగా దేని చూపించున్నది? చెప్పండి, Say. చెప్పండి. A kingdom. ఒక రాజ్యమును చూపించుచున్నది. And the beast has 7 heads, ఈ మృగములకు 7 తలలు ఉన్నవి, 10 horns. 10 కొమ్ములు ఉన్నవి. What does it mean? దాని అర్థం ఏమై ఉన్నది? This beast will have ఈ మృగమునకు 10 kingdoms in it. దానిలో 10 రాజ్యములు ఉంటున్నవి. And 7 kingdoms in it and 10 horns in it. క్షమించండి, 7 రాజ్యములు మరియు 10 కొమ్ములు కనబడుచున్నవి. In 17th chapter of Revelation, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చూసినప్పుడు Bible very clearly says, బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది, in chapter 17 verse 8, 17వ అధ్యాయం యొక్క 8వ వాక్యము, behold the beast that was and is not and yet it is, నీవు చూసిన మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు, and the 7 heads are 7 mountains, ఆ యొక్క 7 తలలు 7 కొండలు, on which the woman sits. దాని మీద ఒక స్త్రీ కూర్చొనిచున్నది. In picture number 5, the scarlet colored beast you see having 7 heads and 10 horns. మీరు 5వ పటంలో చూసినప్పుడు మీరు చూసినటువంటి ఆ ఎర్రని మృగమునకు 7 తలలు ఉన్నవి, 10 కొమ్ములు ఉన్నవి. 7 heads are said to be 7 mountains as well as 7 kingdoms. 7 తలలు అని చెప్పినప్పుడు 7 కొండలు లేదా 7 రాజ్యములు కూడా అయ్యున్నవి. Revelation chapter 17 verse 9 and 10. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలలో చూస్తున్నాము. What are these 7 mountains? ఈ 7 కొండలు ఏమై ఉన్నవి? They are called the 7 hills upon which the city Rome is built. రోమా పట్టణము కట్టబడినటువంటి ఆ 7 కొండలను చూపించుచున్నది. The city Rome is built upon 7 hills. రోమా పట్టణం అనేది 7 కొండల మీద కట్టబడింది. And the names of the hills are also written in the history. చరిత్రలో చూసినప్పుడు ఆ యొక్క కొండల పేర్లు కూడా ఇవ్వబడి ఉన్నవి. Capitoline, Quirinal, క్యాపిటలైన్, క్విరినల్, Viminal, Equiline, విమిలన్, ఎస్కిలైన్, Caline కేలైన్ and Palatine. మరియు పాలటైన్. These are the 7 hills ఇవన్నీ కూడా ఆ 7 కొండలై ఉన్నవి. upon which Rome is built. దాని మీదనే రోమా పట్టణము కట్టబడి ఉన్నది. So this kingdom must be coming out of Rome. ఈ యొక్క రాజ్యం అనేది రోమా రాజ్యం నుండి పైకి లేవవలనని అర్థమవుతున్నది. Also Bible says the 7 heads speak about 7 kings.
ఈ యొక్క 7 తలలని చెప్పినప్పుడు 7 రాజులకు కూడా సాదృశ్యముగా ఉన్నది. Who are these 7 kings? ఈ 7 రాజులు ఎవరు? In the world according to Bible, ప్రపంచంలో బైబిల్ ప్రకారంగా చూసినప్పుడు 6 kingdoms rose up. 6 రాజ్యములు పైకి లేచి ఉన్నవి. They are called as world kingdoms. వాటికి పేరేమనగా ప్రపంచ రాజ్యములు. First one is Egypt. మొట్టమొదటి రాజ్యము ఐగుప్తు రాజ్యము. Second one is called Assyria. రెండవ రాజ్యము అష్షూరు రాజ్యము. Now it is called Syria. ఇప్పుడు సిరియా అని పిలువబడుచున్నది. Third kingdom rose, that is called Babylon. లేచినటువంటి మూడవ రాజ్యముకు పేరే బబులోను రాజ్యము. After that, the Medes and the Persians, they defeated Babylon and they captured the kingdoms. ఆ తర్వాత రాజ్యం ఏదనగా మాదియా పారసీకుల రాజ్యము. వారు బబులోనీయులను జయించి అధికారములకు వచ్చి ఉన్నారు. After that came the Grecian kingdom. ఆ తర్వాత గ్రీకు రాజ్యం వచ్చి ఉన్నది. Alexander the Great was the king or the ruler. మహా అలెగ్జాండరే వారి యొక్క నాయకుడిగా వారి యొక్క రాజుగా ఉండి ఉన్నాడు. And after his death, his kingdom was divided into 4. అతనికి మరణాంతరము అతని రాజ్యము 4 భాగములుగా విభజింపబడి ఉన్నది. And after the Grecian kingdom rose up the Roman kingdom. గ్రీకు సామ్రాజ్యము తర్వాత రోమా రాజ్యమే పైకి లేచి ఉన్నది. The Roman kingdom ruled over the whole world for many centuries. రోమా రాజ్యము సర్వ ప్రపంచాన్ని అనేక శతాబ్దాలు ఏలుబడి చేసి ఉన్నది. The Roman Empire came to full power in BC 63. రోమా రాజ్యము పూర్తి అధికారములకు ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు పూర్వము 63వ సంవత్సరంలో వచ్చినది. The birthplace of Jesus was Bethlehem, that was in Jerusalem. యేసు ప్రభు యొక్క జన్మస్థానము ఆ యొక్క బెత్లెహేము, యెరూషలేములో కనబడుచున్న బెత్లెహేము In the province of Judea. అనగా యూదయ ప్రాంతములలో కనబడుచున్నది. In those days, the Roman Empire was ruling the world. ఆ రోజులలో ప్రపంచాన్ని రోమా రాజ్యమే ఏలుబడి చేయుచున్నది. So the province of Judea came under the rulership of the Roman kingdom. కాబట్టి యూదయ ప్రాంతము కూడా రోమా రాజ్యముగా ఏలుబడి క్రిందకు వచ్చి ఉన్నది. Jesus was killed by the Roman soldiers. యేసు ప్రభువు రోమా సైనికుల ద్వారానే కదా చంపబడి ఉన్నారు. And Judea was living under tribute to the Roman kingdom. యూదయ వారు ఆ యొక్క రోమా రాజ్యములకు సుంకము చెల్లించే వారుగా కనబడి ఉన్నారు. Yesterday I told you why the Jews, the children of Israel, rejected Jesus. నీ ఎందుకు నిన్నటి దినం నుండి చెప్పాను కదా, యూదులు ఎందుకు యేసయ్యను తిరస్కరించి ఉన్నారు. Yes, because they expected Jesus to deliver them from the bondage of the Romans. ఆ యొక్క రోమా యొక్క కబంధ హస్తాల నుండి విడిపించగలడు యేసు అని చెప్పి అనుకుని ఉన్నారు. And relieve them from paying tax to them. సుంకములు పన్నులు చెల్లించకుండా విడుదల ఇస్తాడేమో అని అనుకుని ఉన్నారు. But contrary to their expectation, Jesus himself paid the tax. వారి ఎదురు చూపునకు విరుద్ధంగా యేసు ప్రభు తానే పన్ను చెల్లించి ఉన్నారు. So they thought he is not the Messiah. అందువల్ల వారు ఏమనుకున్నారంటే ఈయన మెస్సియా కాదు అనుకుని ఉన్నారు. He has never come down to deliver us from the hands of the Romans. ఎంత మాత్రము మనలను రోమా రాజ్యం నుండి విడుదల చేయడానికి రాలేదు. And he changed the doctrines. అతని ఉపదేశములను మార్చివేయుచున్నాడు. So people couldn't tolerate him. అందువల్లనే యేసును వారు సహించుకోలేకపోయినారు. That's why they conspired together with the high priest and the priests. అందువల్ల ప్రధాన యాజకులతోనూ శాస్త్రులతోనూ కలిసి ఒక కుట్రను పన్ని ఉన్నారు. They were determined to put him to death. వాళ్ళందరూ కూడా యేసును చంపవేయడానికి ప్రయత్నించి ఉన్నారు. And the Roman kingdom was still continuing. ఆ తర్వాత రోమా రాజ్యం అలాగనే కొనసాగించబడుచుండెను. In the 3rd century, 3వ శతాబ్దములో a emperor rose up. ఒక చక్రవర్తి లేచి ఉన్నాడు. His name was Constantine. అతని యొక్క పేరు కాన్స్టాంటైన్. And he was saved. అతను రక్షింపబడిన వ్యక్తి. And because he was saved and received Jesus, ఆయన రక్షింపబడి యేసును అంగీకరించినందువలన he changed the Roman kingdom as a Christian kingdom. రోమా రాజ్యాన్ని క్రైస్తవ రాజ్యాలుగా అతడు మార్చెను. And the kingdom continued for some more years. ఆ రాజ్యము మరలా కొన్ని సంవత్సరాలు కొనసాగించబడెను. Then the kingdom was divided into the eastern kingdom and western kingdom. ఆ తదుపరి జరిగింది ఏంటంటే ఆ రాజ్యము తూర్పు రాజ్యముగాను పడమటి రాజ్యముగాను విభజింపబడెను. Western kingdom consisted of 10 kings. ఆ యొక్క పశ్చిమ రాజ్యం అనేది 10 రాజ్యాలుగా విభజించబడినది. Even so, the eastern kingdom. అలాగనే తూర్పు రాజ్యముగా విభజించబడినది. At the close of the 19th century, 14th century above, 14వ శతాబ్దముకు పైబడి the kingdom was captured by one more kingdom called Ottoman kingdom. ఆ యొక్క రాజ్యం అనేది అటోనామ్ రాజ్యం అనేది మరొక రాజ్యముతో స్వాధీనము చేసుకునబడినది. The Ottoman kingdom continued up to the First World War. ఆ యొక్క అటోనామ్ రాజ్యం అనేది మొదటి ప్రపంచ యుద్ధము వరకు కొనసాగించబడినది. The First World War began in 1914. మొదటి ప్రపంచ యుద్ధం అనేది 1914వ సంవత్సరంలో ప్రారంభించబడింది.
కొనసాగించబడింది. It continued for 4 years. 4 సంవత్సరములుగా కొనసాగించబడెను. 1918 the world war came to an end. 1918లో ఆ యుద్ధము ముగించబడెను. And the Ottoman kingdom also came to an end. It declined its power. ఆ యొక్క ఆటోమన్ రాజ్యము కూడా అది పతనమైపోయి ముగించబడెను. Then the world was given to different countries. ఆ తర్వాత ఈ ప్రపంచం అనేది వెవ్వేరు రాజ్యములకు కిందకి వెళ్ళిపోయాను. The world never came under one kingdom, but it became a federal kingdoms. ప్రపంచం అనేది ఒకే రాజ్యము కింద ఇక ఎంత మాత్రం ఉండకుండా వేరు వేరు స్వతంత్ర రాజ్యములుగా విభజింపబడెను. Kingdoms were divided. ఆ యొక్క రాజ్యములు విభజింపబడెను. So this Roman kingdom, which declined its power, రోమా రాజ్యం ఎప్పుడైతే అధికారం పోగొట్టుకున్నదో will once again come to power. మరొకసారి తిరిగి అధికారంలోనికి వచ్చును. According to Bible. బైబిల్ ప్రకారముగా చెప్పుచున్నాము. How will the kingdom rise up? ఎలాగో ఆ రాజ్యము తిరిగి లేచును? Like the scarlet colored beast having 7 heads and 10 horns. మనం చూసిన విధముగా ఎర్రని రంగు కలిగినటువంటి ఆ యొక్క సముద్రంలోని పైకి వస్తున్నటువంటి 7 తలల గల మృగముగా పైకి వచ్చును. God told Daniel, this beast speak about the kingdom. దేవుడు దానియేలుతో చెప్పి ఉన్నారు, నువ్వు చూస్తున్న మృగము ఒక రాజ్యమునకు సూచన అని చెప్పి ఉన్నారు. And the beast is having 10 horns which represent 10 kings according to Revelation 17:10. ఆ యొక్క 7 తలలను చూస్తున్నావు కదా, అది 7 రాజులు అని చెప్పి ప్రకటన గ్రంథం 17:10లో మనం చూస్తున్నాము. Yes, with the combination of 10 kings, the Roman kingdom will come to power. ఆ యొక్క 10 మంది రాజుల కలయికతో మరొకసారి రోమా రాజ్యము పైకి వచ్చును. Who are those 10 kings? ఆ 10 మంది రాజులు ఎవరై ఉన్నారు? Look at picture 4. ఆ యొక్క 4వ పటాన్ని చూడండి. It is written as EU. అక్కడ చూడండి, EU అని ఆంగ్లంలో రాయబడి ఉన్నది. EU means European Union. EU అనగా యూరోపియన్ యూనియన్ అని అర్థము. European Union are ఆ యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన వారు ఎవరనగా planning to capture the world once again. వీరందరూ కలిసి మరొకసారి ప్రపంచమంతటిని తమ కైవసము చేసుకునేవాలని ప్రయత్నించుచున్నారు. After the Second World War, రెండవ ప్రపంచ యుద్ధము తదుపరి in UK, all the countries, there are 28 countries. ఆ యొక్క యూకే దేశంలో ఉన్నటువంటి 20 రాజ్యములు కూడా, And some of them they plan to form an European economic community. దాంట్లో కొందరు కలిసి యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ అనే దాన్ని కలిపి నిర్వహించుకోరి ఉన్నారు. After that it was called as Western European Union. ఆ తర్వాత దానికి పేరు పాశ్చాత్య యూరోపియన్ యూనియన్ గా పెట్టుకుని ఉన్నారు. Now it is called European Union. ఇప్పుడు ప్రస్తుతం అవన్నీ పోయి యూరోపియన్ యూనియన్ మాత్రమే పెట్టుకున్నారు. In the European Union, where there are 28 countries, ఈ యూరోపియన్ యూనియన్ లో 28 రాజ్యాలు లేక దేశములు కలిసి ఉన్నవి. 10 countries will form, or they will have executive powers. వారిలో 10 దేశాలకు ఆజ్ఞలను చెల్లించే అధికారం ఇవ్వబడి ఉన్నది. In the 4th picture we have given you the diagram of all the 28 countries అయితే 4వ and their పటంలో flags. 4వ పటంలో చూడండి, ఆ యొక్క 20 రాజ్యముల యొక్క పటములు వారి యొక్క జెండాల గుర్తులు ఇవ్వబడి ఉన్నవి. The flag of the European Union is in blue color, యూరోపియన్ యూనియన్ యొక్క జెండా రంగు చూడండి నీలము రంగులో ఉన్నది. having 12 stars. 12 నక్షత్రాలతో ఉంది చూడండి. Initially they tried to form 12 countries as European Union. ప్రారంభంలో ఏమనుకున్నారంటే 12 దేశాలు కలిపి ఈ యూరోపియన్ యూనియన్ గా మార్చుకుందాం అనుకున్నారు. Now that Bible prophecy must be fulfilled, అయితే బైబిల్ ప్రవచనాలు నెరవేర్చబడిన నిమిత్తము they have reduced it to 10. వారు 10కి కుదించి ఉన్నారు. Revelation 17 verse 11 and 12 says, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 11, 12 వాక్యాలు చూస్తున్నప్పుడు, the beast that was and is not, ఉండినదియు ఇప్పుడు లేనిది ఆ క్రూర మృగము, that means this beast continued up to 1917. అనగా ఈ క్రూర మృగం అనేది 1970 వరకు కొనసాగించబడినది. Yes. So during the days of John, who wrote the book of Revelation, ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను దినములలో the Roman kingdom was existing. It was there. రోమా రాజ్యం కొనసాగించబడుచుండెను. అప్పుడు ఆ రాజ్యం ఉండెను. And in 1917 it disappeared. 1917 అది మాయమైపోయెను. It is not. అది లేదు. And once again it will rise up. మరలా అది మరొకసారి లేచును. And he'll be the 7th kingdom. అది 7వ సామ్రాజ్యముగా ఉండెను. The 7th kingdom is going to come in the name of European Union. ఆ 7వ రాజ్యమే యూరోపియన్ యూనియన్ అనే పేరుతో మరలా లేవబోచున్నది. Having 10 countries which will have executive powers. దానికి 10 దేశాలు ఆజ్ఞలు చెల్లించే అధికారముతో
లేవబోచున్నవి. Others will be supported to them from outside. మిగిలిన వారందరూ బయటగా ఉండి వారికి మద్దతునిచ్చుచున్నారు. Bible says in 12th world all these 10 countries will have one mind. ఇక ప్రతి దేశంలో కూడా ఒకే ఒక మనసుతో కనబడుచున్నవని మనం చూస్తున్నాము. These 10 kings now they don't have power. ఈ 10 మంది రాజులకు ఇప్పుడు ఎటువంటి యొక్క అధికారం లేదు. When they receive power, ఎప్పుడైతే అధికారం పొందుచున్నారో they will reign for a while, వారు కొంతకాలం ఏలుబడి చేయుదురు. and after that దానికి తదుపరి they will hand over their kingdom to another king. వారు తమ చేతిలో ఉన్న రాజ్యమును మరొక రాజు చేతికి అప్పగించి వేయుదురు. That is called the 8th kingdom. దానికి పేరే 8వ రాజ్యము. Revelation 17 verse 11. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 11వ వాక్యము. And Bible very specifically says the 8th kingdom will come out, the 8th king will come out of the 7th kingdom. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది 7వ రాజ్యములో నుండి 8వ రాజు లేచును. So the seventh kingdom is yet to come. 7వ రాజ్యం ఇంకా రావాల్సి ఉన్నది. The kingdom will come to power. ఆ రాజ్యం ఎప్పుడు అధికారంలోకి వచ్చినంటే soon after the glorious church is taken up at the secret coming of Jesus. యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో మహిమగల సంఘము ఎత్తబడిన తర్వాతనే అది జరుగును. How many of you understood what I said so far? ఇంతవరకు నేను చెప్పింది మీరు ఎంతమందికి అర్థమైందండి? We are waiting for the 7th kingdom to come up now. ఇప్పుడు మనము 7వ రాజ్యము తిరిగి వచ్చుటకే ఎదురు చూచుచున్నాము. When will this kingdom come to power? మరి ఆ 7వ రాజ్యము ఎప్పుడు వచ్చును? I told you, as soon as the New Testament church, the glorious overcoming church, all the saints are taken up. ఎప్పుడైతే మహిమగల సంఘం పరిపూర్ణ చెందిన పరిశుద్ధులు ఎత్తబడతారో ఆ తర్వాతనే వచ్చును. Then this kingdom will come to power. అప్పుడే ఈ రాజ్యం అనేది అధికారంలోకి వచ్చును. Bible speaks about 3 world wars. బైబిల్ గ్రంథం అనేది 3 ప్రపంచ యుద్ధాల గురించి మనకు తెలియచేయుచున్నది. 1 verse 27. యెహెజ్కేలు పుస్తకం 21వ అధ్యాయం 27వ వాక్యంలో చూస్తున్నాము. God says, I will overturn this year. దేవుడు చెప్పుచున్నాడు, నేను ఈ భూమిని పడద్రోయుదును అని చెప్పుచున్నాడు. 3 times the world will be overturned. ఈ 3 పర్యాయములు భూమి అంతా కూడా తలకిందులుగా పడద్రోయబడును. That speaks about 3 world wars. అనగా దాని అర్థము 3 ప్రపంచ యుద్ధాలకు సాదృశ్యము. The first world war erupted in 1914, continued till 1918. మొదటి ప్రపంచ యుద్ధము 1914వ సంవత్సరం నుండి 1918వ సంవత్సరం వరకు కొనసాగించబడినది. After the war, ఆ యుద్ధము తర్వాత the children of Israel who were scattered all over the world and had no land for their own, తమ సొంత దేశం లేకుండా సర్వ ప్రపంచంలోనికి చెదరగొట్టబడిన ఇశ్రాయేలు ప్రజలు they started coming back వారు తిరిగి వచ్చుటకు ప్రారంభించి ఉన్నారు. with the help of the British people. బ్రిటిష్ వారి సహాయంతో తిరిగి వచ్చి ఉన్నారు. And in 1939, the second world war started. 1939వ సంవత్సరం నందు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడింది. In the first world war, the world lost 30 million people. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపుగా 30 మిలియన్ల జనాంగములను దేశం కోల్పోబడింది. A big loss of human lives. మానవాళి యొక్క నాశనం అధికంగా సంభవించినది. So the world thought we should avoid another war to come up. అందువల్ల ప్రపంచం అనుకుంది మరొక ప్రపంచ యుద్ధము జరగకుండా మనం ఆటంకపరచాలనుకున్నది. Therefore they formed a league. కాబట్టి వారు ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. The league to maintain peace in the world. ప్రపంచంలో శాంతి సమాధానం నెలకొల్పు నిమిత్తము ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. They could not maintain that peace. అయితే ఎంత మాత్రము ఆ శాంతిని కొనసాగించలేకపోయినారు. 1939 another war rose up. 1939లో రెండవ యుద్ధమే ప్రారంభించబడిను. And that war continued for 6 years. ఆ యొక్క యుద్ధం 6 సంవత్సరాలు కొనసాగింది. It ended in 1945. 1945 సంవత్సరంలో ముగించబడినది. With a heavy human loss of 75 to 80 millions. దాదాపు 70 నుండి 80 మిలియన్ల జనాంగం నష్టంతో అది ముగించబడినది. 1 million means 10 lakhs. 1 మిలియన్ అని చెప్పినప్పుడు 10 లక్షలు. Yes, so much lives were lost. అంతమంది యొక్క ప్రాణములు పోగొట్టుకుని ఉన్నారు. And both the wars started from United Kingdom. రెండు యుద్ధాలు కూడా యునైటెడ్ కింగ్డమ్ అనే దేశం నుండి ప్రారంభించబడినది. Yes, first world war was between Germany and England. మొదటి యుద్ధము జర్మనీకి ఇంగ్లాండ్కి మధ్యలో సంభవించినది. And the cause is quite different. I don't know to explain that. దాని కారణము వేరే అయినది. అవన్నీ ఇప్పుడు నేను వివరించలేను. So England has some allied nations and Germany has some allied nations. ఇంగ్లాండ్ నాకు దాని చుట్టుపక్కల దేశములు ఉన్నవి, జర్మనీ కూడా దాని చుట్టుపక్కల దేశములు కలుసుకున్నవి. With the help of a Jewish man, England got victory. ఒక యువతుడైనటువంటి వ్యక్తి మూలముగా ఇంగ్లాండ్ దేశము అది జయం పొందుకుని ఉన్నది. So in obligation, these people promised the Jews to give their land back. దానికి పరిహారముగా మీ దేశంలో తిరిగి ఇస్తామని చెప్పి ఆంగ్లేయులు చెప్పి
ఉన్నారు. So they gave them some land in Palestine. పాలస్తీనా దేశంలో వారు చెప్పిన విధంగా కొంత భూమిని ఇశ్రాయేలుకు ఇచ్చిన్నారు. Since then the Jews who were scattered all over the world, they started coming back to their land. అప్పటి నుండి కూడా సర్వ ప్రపంచములకు చెదిరిపోయిన యూదులందరూ నెమ్మదిగా ఆ పాలస్తీనా ప్రదేశంలోకి వచ్చి ఉండి ఉన్నారు. And that land was under the custody of the English people. ఆ యొక్క భూమి అనేది ఆంగ్లేయులకు ఆధీనంలో ఉండెను. In the Second World War, రెండవ ప్రపంచ యుద్ధములో again the Jewish scientists helped UK to win the battle, win the war. మరలా యువతుల యొక్క విజ్ఞానులే యుకే దేశమునకు యుద్ధంలో జయించే నిమిత్తం సహాయం చేసి ఉన్నారు. So this time the Jews demanded that the land must be given to them and they want to rule over it. ఈసారి యూదులైన వారు ఖచ్చితంగా చెప్పి ఉన్నారు, మేము ఏలుబడి చేసుకునే నిమిత్తము ఆ ప్రాంతమంతటిని మాకు పూర్తిగా ఇచ్చేసేయండి అని చెప్పి అడిగి ఉన్నారు. Who are the Jews? ఆ యూదులు ఎవరై ఉన్నారు? The generation of Abraham. అబ్రాహాము సంతానమై ఉన్నారు. The generation of Isaac. ఇస్సాకు సంతానమై ఉన్నారు. His promised son. ఆ యొక్క వాగ్దానం చేయబడిన కుమారుని సంతానము. Yes, they are called as Jews in common. వారు సామాన్యంగా యూదులు అని పిలువబడుచున్నారు. Children of Israel. లేదా ఇశ్రాయేలీయులు అయి ఉన్నారు. So they declared the land in the name of Israel in 1948. 1948 సంవత్సరంలోనే ఆ దేశమునకు ఇశ్రాయేలు అనే పేరు వారు ప్రకటించి ఉన్నారు. After the Second World War, రెండవ ప్రపంచ యుద్ధము తరువాత the Prime Minister of England called Winston Churchill. ఇంగ్లాండ్ యొక్క ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ గారు he made up his mind అతను తన మనసులో ఈ విధంగా అనుకుని ఉన్నాడు, to form one more league. మరి ఒక సంస్థను తిరిగి ప్రారంభించాలనుకున్నాడు. After the First World War, they formed a league and called it League of the Nations. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒక సంస్థను లీగ్ ఆఫ్ నేషన్స్ అనే పేరుతో వాళ్ళు స్థాపించి ఉన్నారు. And that became fruitless. అది ఏమాత్రం ఫలభరితంగా లేకపోయినా, so after the Second World War, కావున రెండో ప్రపంచ యుద్ధం తర్వాత they started another league called European Economic Community. మరొక సంస్థను ప్రారంభించి ఉన్నారు. అదేమనగా యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ అని చెప్పబడుచున్నది. To maintain world peace and avoid another war to rise up. ప్రపంచ శాంతిని నెలకొల్పాలి, మరొక యుద్ధం అనేది జరగకూడదని చెప్పి దాని యొక్క నిర్ణయం అయి ఉండెను. Yes, so initially they had only 3 countries. ప్రారంభంలో 3 దేశాలు మాత్రమే దానికి సంబంధించినదిగా ఉన్నవి. Belgium, Netherlands and Luxembourg. బెల్జియము, నెదర్లాండ్, లక్సెంబర్గ్ అనే దేశములు. So they called this nation in the name of Benelux. వారు 3 దేశములను బెనిలెక్స్ అనే పదముతో ఉపయోగించి ఉన్నారు. They took the 2 letters of these nations. అనగా ఈ యొక్క దేశం యొక్క మొదటి అక్షరముల పేర్లు ఉన్నవి. And after that it became 6 countries were joined. ఆ తర్వాత మరొక 6 దేశములు కలుసుకున్నవి. Later 10 countries were formed. మొత్తముగా 10 దేశములుగా సమకూడినవి. So they called it as Western European Union. తర్వాత దానికి పేరు వెస్టర్న్ యూరోపియన్ యూనియన్ అని పెట్టి ఉన్నారు. Now it is called European Union. ఇప్పుడు దాన్ని యూరోపియన్ యూనియన్ అని పిలుచుచున్నారు. Now in our time the world is preparing for the Third World War. ఇప్పుడు చూడండి, మన యొక్క సమయంలోనే మన జీవిత దినములలోనే మూడవ ప్రపంచ యుద్ధానికి వాళ్ళు ప్రారంభించగా ఉన్నారని చెప్పుచున్నారు. According to the Bible, how many wars must rise up? బైబిల్ గ్రంథ ప్రకారంగా ఎన్ని యుద్ధాలు జరగాలండి? 3 world wars. 3 యుద్ధములు జరగవలెను. 2 have already come on. 2 జరిగిపోయినవి. The third one, the whole world is waiting for the Third World War now. Preparing for Third World War. మరి మూడవ ప్రపంచ యుద్ధం కొరకు సర్వ ప్రపంచము సిద్ధపడుచున్నది. In our days the war will erupt. మన దినములలోనే ఆ యుద్ధం ప్రారంభించబడును. The whole world is already in preparation. సర్వ ప్రపంచము దాని కొరకు సిద్ధపాట్లతోనే ఉన్నది. For the last 3 years the war is going between గత 3 సంవత్సరాలుగా 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ దేశాలు ఏంటో చెప్పండి? Russia and Ukraine. Great. రష్యా, యుక్రెయిన్. బాగా చెప్పారు. And now again Israel, 6 countries are fighting. ఇప్పుడు ఇశ్రాయేలు దేశమునకు విరోధంగా 6 దేశాలు యుద్ధమాడుచున్నవి. 13th chapter of Revelation, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో the 5th picture, the beast, ఆ యొక్క 5వ పట్టమైనటువంటి ఆ మృగము, he will be the 7th kingdom or the one world ruler. అతడు 7వ రాజ్యముగా పిలువబడును, లేదా ఒకే ప్రపంచ పాలకునిగా పిలువబడును. That is called new world order. అదే కొత్త ప్రపంచ వ్యవస్థ ఉన్నది. Since many centuries the world is preparing for the new world order. అనేక సంవత్సరాలుగా ఈ కొత్త ప్రపంచ క్రమము లేక వ్యవస్థ కొరకే ప్రపంచం ఎదురు చూచుచూ ఉన్నది. That means one ruler, అనగా ఒకే పాలకుడు, one government, ఒకే ప్రభుత్వము,
one law, ఒకే ఒక నియమము, one religion, ఒకే మతము, one currency, ఒకే డబ్బులు రాణములు, one army, ఒకే సైన్యము, one administration. ఒకే ఒక ప్రభుత్వము. Very called one world order or new world order. దానికే పేరు ఒకే ప్రపంచ వ్యవస్థ లేదా కొత్త ప్రపంచ వ్యవస్థ అని పేరు. Yes, now the world is divided based on three things. ఇప్పుడు ఈ ప్రపంచం అనేది మూడు కారణాలు బట్టి వివిధ రకములుగా విభజింపబడి ఉన్నది. In India, in politics, people are divided. భారతదేశంలో రాజకీయాల మీద ఆధారపడి జనులు విభజింపబడి ఉన్నారు. Secondly, రెండవదిగా in religion, people are divided. మత సంబంధమైన కార్యాలను బట్టి జనులు విభజింపబడి ఉన్నారు. Thirdly, మూడవదిగా in economy, people are divided. ఆర్థిక వ్యవస్థను ఆధారపడి జనులు విభజించబడి ఉన్నారు. Some are poor people, అంటే కొంతమంది పేదవారిగా, some are average people, కొంతమంది మధ్య తరగతి చెందిన వారు, some are high profile people, rich people. కొంతమంది ధనవంతులు ఐశ్వర్యవంతులుగా ఉంటున్నారు. So people are divided economy. కాబట్టి ఆర్థికానికి ఆధారపడి మూడు గుంపులుగా విభజింపబడుతున్నారు. All the fightings are only based on these three things. ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా ఈ మూడు కార్యాల మీద ఆధారపడి ఉన్నది. In India, politicians fight one against another. భారతదేశంలో చూడండి, రాజకీయ నాయకులు వారితో ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. And religious people are provoked to fight one against another. మరి మత నాయకులు కూడా ఒకరితో ఒకరు పోరాడుకునే నిమిత్తము ప్రేరేపించబడుతున్నారు. Hindus will be lynching the Christians and హైందవులైతే the Muslims. హైందవులైతే క్రైస్తవులను మహమ్మదీలను రేకెత్తించుచున్నారు. Yes, so religions are fighting. ఈ విధంగా మతాలన్నీ పోట్లాడుకుంటున్నాయి. Second World War in Germany, రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీలో there are many Jews, lakhs of Jews living. లక్షలాది యూదులు అక్కడ నివసిస్తూ ఉండేవారు. So Hitler believing that Jews are flourishing in his country and his own countrymen are becoming poor. తమ సొంత దేశంలోని యూదులు పైకొచ్చేస్తున్నారు, బాగా తన సొంత చర్యలు దిగజారిపోతున్నారని చెప్పి గుర్తించిన హిట్లరు He wanted to destroy them. యూదులను నశింపచేయాలని ప్రయత్నించాడు. So in the Second World War, 6 million Jews were butchered. అందువల్ల రెండవ ప్రపంచ యుద్ధంలో 6 మిలియన్ల యూదులు ఆ విధంగా నరకబడి హతమార్చబడి ఉన్నారు. 6 million means 6 మిలియన్ల జనాంగం అంటే ఎంతమంది? how many lakhs? ఎన్ని లక్షలు? 60 lakhs people were killed. 60 లక్షల మంది చంపబడ్డారు. It's all in the world history. ఇదంతా ప్రపంచ చరిత్రలో ఉన్నది, Yes, not in Bible. బైబిల్లో కాదు. So, and he shot himself to death finally. చివరిగా తనకు తానే పొడుచుకొని చనిపోయి ఉన్నాడు. Thereby, in the Second World War, Germany was once again defeated. అందువలన రెండో ప్రపంచ యుద్ధంలో మరొకసారి జర్మనీ దేశం ఓడిపోయి ఉన్నది. In the First World War, మొదటి ప్రపంచ యుద్ధములో United Kingdom became the superpower in the world. యూకే దేశమే ప్రపంచమంతట్లో అగ్ర అధికారంగా కనబడి ఉన్నది. Captured the whole world. సర్వ ప్రపంచాన్ని స్వాధీనపరుచుకున్నారు. Even India was under the rule for 400 years. భారతదేశం కూడా వారి పరిపాలన కింద 400 ఏండ్లు మగ్గిపోయి ఉన్నది. They made many UK colonies, British colonies. అనేక మంది ఆంగ్లేయుల కాలనీలు వారు ఏర్పాటు చేసి ఉన్నారు. And Mahatma Gandhi rose up and he started a slogan, Quit India. అప్పుడే మహాత్మా గాంధీ లేచి ఒక నినాదాన్ని పలికి ఉన్నాడు, భారతదేశాన్ని వదిలి వెళ్లిపోండి అని. Some of you got independence. ఆ విధంగా మనకు స్వాతంత్ర్యం వచ్చినది. Not only we, along with us, 57 countries in the world were given independence. భారతదేశానికి మాత్రమే కాకుండా దీనితో పాటు 57 దేశాలకు స్వాతంత్ర్యం ప్రకటించబడెను From the British rule. ఆ యొక్క ఆంగ్లేయుల పరిపాలనలో నుండి. It's all world history. ఇవంతా కూడా ప్రపంచ చరిత్రలండి. So the British, they lost their power after the Second World War. కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆంగ్లేయులు తమ అధికారాన్ని పోగొట్టుకొని ఉన్నారు. In the Second World War, the last battle was between US and Japan. రెండవ ప్రపంచ యుద్ధంలో చివరి యొక్క యుద్ధము అమెరికా దేశములకు జపాన్ దేశం మధ్యలో జరిగి ఉన్నది. So the American being the first time they dropped 2 atom bombs in Japan. అమెరికా దేశం మొదటిసారిగా 2 అణుబాంబులను జపాన్ మీద వేసి ఉన్నారు. In place called Nagasaki. ఆ యొక్క నాగసాకి And Hiroshima. హిరోషిమా ఈ 2 స్థలములలో వేసి ఉన్నారు. Even now those places are not been used for any purpose. ఇప్పుడు కూడా ఆ దేశములో ఎటువంటి ఒక ప్రయోజనం లేని దేశములుగా మారిపోయి ఉన్నవి. Yes, the land has never been developed anymore. ఆ యొక్క భూమి ఎంత మాత్రం కూడా అది అభివృద్ధిలోకి రాలేదు. Atom bombs are very dangerous. అణుబాంబులు చాలా భయంకర ప్రమాదకరమైనవి. Yes, the radiation of the atom, when it blasts, ఆ యొక్క అణుబాంబుల యొక్క కిరణములు అది ఎప్పుడైతే ఆ బాంబుల విస్ఫోటము జరగచున్నదో it will kill people. అనేక మంది జనులను చంపును. So when the atom bombs are dropped and Japan surrendered and America became a superpower after the Second World War. అణుబాంబులు వేసిన తర్వాత జపాన్ వారు తగ్గిపోయి తాము పరాజయం చెందినట్టుగా అప్పగించుకున్నారు. ఆ తర్వాత
తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా దేశమే ప్రపంచంలో అగ్రరాజ్యముగా మారి ఉన్నది. And the American currency was widely used for trade in the world. అమెరికా నాణ్యమే ప్రపంచంలో జరుగుతున్న వాణిజ్యానికి ఉపయోగించి ఉన్నారు. US dollars can be carried into any country in the world. అమెరికా డాలర్లను మనము ప్రపంచంలో ఏ దేశానికైనా తీసుకుని వెళ్ళొచ్చు. But you can't bring Nepal money to India. అయితే నేపాల్ డబ్బులను ఇండియా దేశంలో తీసుకుని రాలేము. You can't encash in India. దాన్ని ఇండియా దేశంలో మార్చుకోలేము. Yes, but dollars can be exchanged any part of the world. అయితే డాలర్లు దేశంలో ఎక్కడైనా మనం మార్చుకోవచ్చు. So 1945, the Second World War, 1945 సంవత్సరంలో ముగించబడిన రెండో ప్రపంచ యుద్ధము till now, ఇప్పటి వరకు United States of America is called as a superpower. అమెరికా దేశమే అందరికంటే ఉన్నతమైన అగ్రరాజ్యముగా పిలువబడుచున్నది. Now America will fall ఇప్పుడు అమెరికా దేశం కూడా పడిపోవును. after the Third World War. మూడో ప్రపంచ యుద్ధము తరువాత Who will come to power then? అప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చెదరు? The Roman Empire will come to power. రోమా సామ్రాజ్యం మరొకసారి అధికారంలోకి వచ్చెదరు. Yes, the beast has 7 heads, ఆ మృగమునకు చూడండి 7 తలలున్నవి, 7 mountains. 7 కొండలు. Rome is built upon 7 hills. రోమా పట్టణము 7 కొండల మీదనే కట్టబడినది. It has 10 horns, దానికి 10 కొమ్ములు, 10 kings. 10 మంది రాజులు. The European Union, 10 kings or 10 rulers. ఆ యొక్క యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి 10 మంది రాజులు ఉన్నారు. And this animal looks very strange. ఈ మృగము చూడండి చాలా ఆశ్చర్య విస్మయం అందించేదిగా ఉన్నది. Face lion, ముఖమేమో సింహ ముఖము, body leopard, శరీరమేమో చిరుత పులి వంటిది, feet of bear. పాదములు ఎలుగుబంటి పాదములు. They speak about previously ruled 3 empires. ఇవన్నీ దేని చూపిస్తుందంటే ఇంతకు ముందు పరిపాలన చేసిన సామ్రాజ్యములకు సాదృశ్యముగా ఉన్నది. Daniel saw a dream. దానియేలు ఒక కల కని ఉన్నాడు. God showed him 4 beasts దేవుడు అతనికి 4 మృగములను చూపించి ఉన్నాడు. coming up one after the other. ఒక దాని వెంబడి ఒకటి లేచుచూ In ఉండెను. chapter 7. 7వ అధ్యాయంలో చూస్తున్నాము. And the last beast చివరి మృగము was similar to the beast in picture 5. చూడండి 5వ పటములో ఉన్నటువంటి అదే మృగము వంటిదే దానియేలు చూసిన 4వ మృగము. 4 beasts which came one after the other. ఒక దాని వెంబడి వచ్చినటువంటి 4 జంతువులు God told him, దేవుడు చెప్పి ఉన్నారు. the first beast looked like a lion and that speaks about Babylon. మొదటి జంతువు సింహము వంటిది, అది బబులోనుకు సాదృశ్యముగా ఉందని చెప్పి In ఉన్నారు. those days, Daniel, a Jew, ఆ రోజు- was living in Babylon under captivity. ఆ రోజుల్లో ఒక యువతుడైన దానియేలు బబులోను చెరలో జీవిస్తూ ఉండి ఉన్నాడు. The first beast he saw was like a lion. అతను చూసిన మొదటి జంతువు సింహము వంటిది. Second beast he saw as a leopard. రెండవ జంతువు చిరుత పులిని పోలినది. Where do we read that? అది ఎక్కడ చదువుతున్నాము? Daniel chapter 7. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో అంతా చూడగలుగుతాము. The third beast looked like a bear. మూడవ జంతువు ఎలుగుబంటి వంటిది. And the fourth one looked very terrible and dreadful. 4వదిగా చూసినప్పుడు అది భయంకరమైన ఘోరమైనటువంటి జంతువుగా కనబడుచున్నది. It had 7 heads and 10 horns. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నట్లుగా చూస్తున్నాము. God told Daniel that is the fourth beast speaks about the 4th kingdom. ఈ 4వ జంతువే 4వ రాజ్యమని దేవుడు దానియేలుతో చెప్పి ఉన్నారు. That was first the Roman Empire. అది ఆ దినములో ఉంటున్నటువంటి రోమా రాజ్యము. And the Roman Empire ruled for many centuries. రోమా సామ్రాజ్యం అనేక సంవత్సరాలు ఏలుబడి చేసినది. Now once again the same Roman Empire will come to power. ఇప్పుడు మరొకసారి అదే రోమా సామ్రాజ్యము తిరిగి అధికారంలోకి రానై ఉన్నది. In the spirit of Babylon, బబులోను యొక్క ఆత్మ, in the spirit of Media and Persia, మాదియా పార్సిక ఆత్మతోను and the spirit of Greece, మరియు గ్రీకు ఆత్మతోను they'll once again rise up మరొకసారి వీటితో కలిసి ఏలుబడిలోనికి వచ్చును. and they'll rule the world. వారు ప్రపంచమును ఏలుబడి చేయుదురు. That is called as the 7th kingdom, John. అదే యోహాను చూసిన విధముగా 7వ రాజ్యము అని పిలువబడుచున్నది. And we are waiting for their kingdom to rise up. ఆ యొక్క 7వ రాజ్యము లేచుటకే మనం ఎదురు చూచుచున్నాము. But it will come to power అది అధికారంలోకి వచ్చును only after the church is taken away. సంఘము ఎత్తబడిన తర్వాతనే వచ్చును. And before that, దానికి ముందుగా a third world war must begin. 3వ ప్రపంచ యుద్ధము ప్రారంభించబడవలెను. The third world war will be between Russia and some allied nations against Israel and the allied nations. 3వ ప్రపంచ యుద్ధం అనేది వేటి మధ్య జరుగుననగా రష్యా దేశము మరియు చుట్టుపక్కల దేశములు, ఇశ్రాయేలు దేశములు మరియు చుట్టుపక్కల దేశములతో యుద్ధం ఆడును. God revealed the truth to prophet Ezekiel in chapter 38 and 39. దేవుని యొక్క సత్యమును హెజ్కేలు ప్రవక్తలు బయలుపరిచినారు. 38, 39 అధ్యాయములో మనం చూస్తున్నాము. God showed Ezekiel the prophet దేవుడు హెజ్కేలు ప్రవక్తతో ఇలాగ చూపించి ఉన్నారు. from the north country, ఉత్తర దేశములో నుండి one leader will come against Israel.
ఒక నాయకుడు ఇశ్రాయేలుకు విరుద్ధముగా లేచును. he will be given support by some other countries also. అతనికి వేరే చుట్టుపక్కల దేశాలు అతనికి మద్దతునిచ్చెదరు. With their allegiance he come against Israel. వారి సహాయంతో కలుపుకొని ఇశ్రాయేలుకి విరుద్ధముగా వారు వచ్చెదరు. రష్యా and secondly Persia. మరి రెండవది పర్షియా. When you come to the 38th chapter of Ezekiel, ఎహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు అక్కడ ఏం రాయబడి ఉన్నది? very clearly mentioned, అక్కడ స్పష్టంగా తెలియజేయబడుచున్నది. people will come against Israel. జనులు ఇశ్రాయేలుకి విరోధముగా వచ్చెదరు. verse 2, రెండవ వాక్యంలో చూస్తున్నాము, Gog and Magog, గోగు మరియు మాగోగు, the chief prince of Meshech and Tubal. అనగా రోషునకును మెషకునకును తూబాలకు అధిపతి అయిన వాడు. Meshech speaks about Moscow. మెషకు అని చెప్పినప్పుడు మాస్కో దేశమై ఉన్నది. Tubal speak about Tobolsko, that is also in Russia in the southern side. తుబాలు అనగా తుబాస్కో అనేటువంటి రష్యా దేశంలో ఉన్నటువంటి మరొక ప్రాంతము. Moscow is on the northern side from Israel. If you draw a line perpendicular towards the north, it will end up in Moscow. ఇశ్రాయేలు దేశంలోని ఉత్తర వైపుగా ఒక నేరైన గీతను గీసినట్లయితే నేరుగా మాస్కో దేశంలో ముగించబడును. Some of the nations support them. మరొక ఇతర దేశాలు కూడా వారికి సహాయకరంగా ఉండును. Yes. Verse 5, Persia. 5వ వాక్యంలో చూస్తున్నాము పారసీక దేశము. Persia is the present Iran. పారసీక దేశం అంటే ప్రస్తుతం ఉన్న ఇరాన్ దేశము. Till 1935, 1935 సంవత్సరం వరకు the present Iran was called as Persia. ప్రస్తుత ఇరాన్ దేశము పర్షియా దేశం అనే పిలువబడినది. After that, the name has been changed ఆ తర్వాతనే పేరు అనేది మార్చబడి ఉన్నది. as Persia. అది పర్షియా దేశము. Now you can read from the news, Moscow always supports Persia or Iran. ఇప్పుడు వార్తల్లో మనం చూస్తున్నది ఏమనగా ఇక మాస్కో దేశం అనేది ఆ పర్షియా దేశమును అనగా ఇరాన్ కి సహాయకరంగా ఉన్నది. Russia is supporting Iran by giving them arms and nuclear bombs and missiles. రష్యా దేశము ఇరాన్ దేశానికి ఎంతో సహాయపడుతున్నది. వారికి ఉన్నటువంటి క్షిపణులను ఆ యొక్క అనుభవాలకు ఇచ్చే సహాయం చేయుచున్నది. Ethiopia will join Russia. కుష దేశస్థ వారు కూడా ఇక రష్యా దేశంలో Libya కలుసుకుంటారు. will join Russia. లిబియా వారు కలుసుకుంటారు. Gomer is called గోమేరు అనగా Germany. జర్మనీ దేశము. They will join them. వాళ్ళు కూడా వారితో కలుసుకుంటారు. తొగర్మాయిను that is called Turkey. అనగా టర్కీ దేశము. All these nations will join Russia and come against Israel to fight against Israel. చూడండి, ఈ దేశాలన్నీ కూడా రష్యాతో కలిసిపోయి అందరూ కలిసి ఇశ్రాయేలు దేశానికి విరుద్ధంగా యుద్ధమాడుటకు బయలువెళ్ళుదురు. In the latter days, verse 16 says, అంచె దినములలో మనం చూస్తున్నాం 16వ వాక్యము చూద్దాం. and some countries will be supporting Israel. కొన్ని దేశములు మరి ఇశ్రాయేలుకు కూడా ఆ సహాయకరముగా ఉండును. In verse 3 we read, 13 we read, 13వ వాక్యములో మనం చూస్తున్నాము. సెబా వాడును. Sheba speaks about United States. సెబా అని చెప్పినప్పుడు అమెరికా దేశము. దదాను that speaks about Saudi Arabia. అనగా సౌదీ అరేబియా దేశము. If you are using computer and internet, go to the Google and type Dadan speaks about which country. Answer will be Saudi Arabia. కంప్యూటర్ మీకు సిస్టమ్ ఉన్నట్లయితే మీరు చూసుకొని వచ్చిన ఈ దేశాలని ఏ పేర్లు అని చెప్పి ప్రస్తుతం ఏ పేర్లు కనుగొనగలరు. Then the merchants of Tarshish. ఆ తర్వాత తర్షీషు వర్తకులు. And the young lions. ఆ తర్వాత కొదమ సింహములు. Merchants of Tarshish, they are speaking about the European countries. తర్షీషు వర్తకులు అని చెప్పినప్పుడు ఐరోపా దేశం అయి ఉన్నది. And the young lions. కొదమ సింహములు. All English speaking nations. ఆంగ్లం మాట్లాడే దేశములన్నీ కూడా. We call them as Scandinavian nations. వాటన్నిటి పేరు స్కాండినేవియా దేశము అని పిలువబడుచున్నది. These nations will be giving moral support to Israel, but they will never give them literal support. వీరందరూ కూడా ఇశ్రాయేలు దేశమునకు తమ నైతిక సహాయాన్ని అందిస్తున్నారే కానీ అక్షరానుసారమైన సహాయాన్ని వాళ్ళు ఇవ్వటం లేదు. In the 18th verse, 18వ వాక్యంలో చూస్తున్నప్పుడు it shall come to pass at the same time when Gog shall come against the land of Israel. ఆ దినమున గోగు ఇశ్రాయేలు దేశం మీదకి అది రాబోతున్న దినమున నా కోపము బహుగా రగులుకొనును. The land of Israel, Bible says. ఇశ్రాయేలు దేశమునకు విరుద్ధంగా వచ్చునని రాయబడి ఉన్నది. When Ezekiel wrote this book, ఎహెజ్కేలు ఈ పుస్తకాన్ని రాసినప్పుడు it was in 587. అది 587 సంవత్సరం రాయబడి ఉన్నది. In those days there was no land called Israel. ఆ దినములలో ఇశ్రాయేలు అనే దేశమే లేదు. Israel became a land only on 14th May 1948. ఇశ్రాయేల్ ఎప్పుడు దేశంగా పరిగణించబడిందంటే 1948 సంవత్సరంలో మే మాసం 14వ తేదీన ప్రకటించబడి ఉన్నది. That means before Israel came to power or became a land, అనగా
అనగా ఇశ్రాయేలు అధికారములకు వచ్చుటకు ముందు లేనట్లయితే ఒక దేశముగా మారిన ముందు 2000 years ago, 2000 సంవత్సరాల క్రితము God revealed the man of God Ezekiel about the third world war. దేవుడు ఎహెజ్కేలు ప్రవక్తకు అప్పుడే మూడవ ప్రపంచ యుద్ధము గురించి చెప్పి ఉన్నారు. And they will come to the mountains of Israel, verse 20. 20 వాక్యములు మనం చూస్తున్నట్లయితే వారందరూ కూడా యుద్ధమాడుటకు ఆ యొక్క ఇశ్రాయేలు కొండల మీదకి వచ్చేదారు. Israel is a small country having only 90 lakhs people, not even 1 crore. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు దేశమే చాలా చిన్న దేశము, జనాభా సంఖ్య 90 లక్షలు మాత్రమే ఉన్నారు, కనీసం 1 కోటి మంది కూడా లేరు. India we have 140 crores. ఇండియాలో చూడండి 140 కోట్ల జనాంగం. Israel population only 90 lakhs. ఇశ్రాయేలు చూడండి 90 లక్షల మంది మాత్రమే. If the Russian army, రష్యన్ సైన్యము, with the Chinese, చైనా దేశము, the Mongolians, మంగోలియా దేశము, the Iranians, ఇరాన్ దేశము, when they all go to Israel, వీరందరూ కలిపి ఇశ్రాయేలుకు విరుద్ధంగా వెళితే the land Israel cannot contain them. ఆ చిన్న దేశం అనేది వారు ఎదుర్కొనడం కష్టమే కదా. And how can they fight and win? అయితే ఎలాగైనా వారు యుద్ధమాడి జయిస్తారు. Now all the countries are preparing. ఇప్పుడు చూడండి దేశాలన్నీ సిద్ధపరచు ఉన్నాయి. This war between Russia and Israel will be the third world war. ఈ రష్యా దేశానికి ఇశ్రాయేల్ దేశానికి మధ్య జరిగే యుద్ధమే మూడవ ప్రపంచ యుద్ధము. In this war, ఈ యుద్ధమందు Israel cannot withstand. ఇశ్రాయేలు తట్టుకొని నిలవబడలేదు. But because they are God's people, అయితే వారు దేవుని బిడ్డలైనందువలన, because God promised Abraham దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినందువలన that his generation will rule the whole world. అతని సంతానము సర్వలోకాన్ని ఏలుబడి చేయనని చెప్పారు And కదా. every family in the world will be blessed. ప్రతి ఒక్క లోకంలో కుటుంబాలు నీ ద్వారా ఆశీర్వదింపబడని చెప్పినందువలన Through Abraham and his generation, అబ్రహాము ద్వారా అతని సంతానం ద్వారా ఆశీర్వదింపబడదును. God will come down to fight on behalf of Israel. ఆ మాట చొప్పున ఇశ్రాయేలు పక్షంగా యుద్ధమాటకు దేవుడే దిగి వచ్చెదరు. Yes, 21 and 22. 21, 22 వాక్యాలలో అది చూస్తున్నాము. Ezekiel 38, 21 and 22. ఎహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 21, 22 వాక్యములు. How will God fight on behalf of Israel? ఎలాగున దేవుడు ఇశ్రాయేలు వారి పక్షముగా యుద్ధమాడబోచున్నారు. He will make every man's sword against his own brother. ప్రతి వాని ఖడ్గము వాని సహోదరుని మీదనే పడును. He will plead against them with pestilence and with blood. తెగుళ్లతోనూ రక్తముతోనూ దేవుడు వారిని మొత్తును. God will rain upon them దేవుడు వారి మీద ఏమి వర్షింప and చేయనగా upon all their bands వారి యొక్క జనమంతటి మీదను and upon the many people that are with them, వారితో కూడా జనులందరి మీదను and overflowing rain and great hailstones, fire and brimstone. ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్ని గంధకములను దేవుడు కురిపించును. So much so, అంత మాత్రము కాకుండా 5 out of 6% of people will be killed. 6% 5% జనులు నశింపబడతారు. If 6 lakh people are coming against them, 5 lakhs will be destroyed. ఈ యొక్క 6 లక్షల మంది 5 లక్షల మంది విరుద్ధంగా యుద్ధమాటకు వచ్చుచున్నారు. So the whole world will be in a very big chaos and commotion. ఈ విధంగా సర్వ లోకం కూడా భయంకరమైన కల్లోలముతో ఆ జనులతో నింపబడును. And the whole world will be in a big chaos. సర్వ లోకము కూడా కల్లోలముతో నింపబడును. And nation will start fighting against nations. ఈ విధంగా దేశముకు విరుద్ధంగా దేశము యుద్ధమాడుచుండును. All the allies which came with Russia, they will fight against Russia, saying, because of you only we came to fight Israel. Now see, we lost all our people and all our arms and ammunition. ఇప్పుడంతా తలకిందులుగా మారిపోయి రష్యాకి తోడ్పడినటువంటి చుట్టుపక్కల దేశాలే రష్యాకి విరుద్ధంగా మారిపోయి నీ మూలానే కదా మేమంతా యుద్ధానికి వెళ్ళి ఉన్నాము, ఇంత నాశనం సంభవించేది నీ మూలానే కదా అని చెప్పినారు. Then the world will be looking out for a person who can bring peace. అప్పుడు లోకమంతా కూడా ఒక శాంతినిచ్చే వ్యక్తి కోసం ఎదురు చూతురు. It is at that moment అట్టి క్షణములలోనే the beast that we saw in Revelation 13 verse 1, he will rise up. ప్రకటన గ్రంథం 13:1 చూసిన మృగం ఉంది కదా, ఆ మృగమే పైకి లేచును. And how will he come? అది ఎలాగన వచ్చును? He will never come with fighting her battles. అది యుద్ధాలు చేసుకుంటూ అది ఎంత మాత్రం రాదు. Bible says he will come peaceably అతడు ఎంతో శాంతి సమాధానాలతో వచ్చెదరు. and with flatteries, అది ఇచ్చకపు మాటలతో వచ్చును. and he will obtain the kingdom. అది అలాగన రాజ్యమును స్వాధీనపరచుకొనును. And he will say, I will bring peace. అప్పుడు అతడు ఏం చెప్తాడంటే నేనే మీకు సమాధానం ఇచ్చేదను. So the entire world being helpless,
they will give him support. సర్వలోకం ఆ దినాల్లో నిస్సహాయంగా ఉన్నందువలన అందరూ కలిసి ఆ వ్యక్తి వైపుకే వెళ్ళిపోదురు. In the Third World War, మూడవ ప్రపంచ యుద్ధములో European Union as the seventh kingdom will come to power, but only for a short time. యూరోపియన్ యూనియన్ అనే 7వ రాజ్యం అధికారంలోకి వచ్చినను కొంతకాలం మాత్రమే అధికారంలో ఉండును. Because all the 10 countries together, they will find it difficult to rule. ఎందుకంటే 10 దేశములన్నీ కలుసుకొని ఏలుబడి చేయడం కష్టతరముగా ఉండును. It is that time the Antichrist, the ruler, one word ruler will rise. అట్టి సమయంలోనే ఒక ప్రపంచ పాలకుడు అనగా అంత్యక్రీస్తు పైకి లేచును. Why he is compared to a beast? ఎందువల్ల అంత్యక్రీస్తు మృగముతో పోల్చబడి ఉన్నాడు. Psalm 49 verse 20 says, man without God is like a beast. 49వ కీర్తన 20వ వాక్యంలో చూస్తున్నాము, దేవుడు లేనటువంటి మనుషుడు వాడు నశించే జంతువులను పోలి ఉన్నాడు. Man without knowledge of the Holy One is like a beast. పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానము లేనివాడు జంతువుతో పోలి ఉన్నాడు. So all the Gentile kingdoms are godless kingdoms. అందువల్ల అన్యుల దేశములన్నీ కూడా దేవుడు లేని దేశాలు. Russians are ethics. రష్యన్లు వారు నాస్తికులు ఉన్నారు. Yes, they don't believe in any God. వారు ఎట్టి దేవుని కూడా నమ్మరు. They say there is no God. దేవుడే లేడని చెప్పుచూ ఉంటారు. Bible says the fool will say there is no God. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది బుద్ధిహీనుడే దేవుడు లేడని చెప్పుకొందురు. When people fail to have a knowledge about the true God, నిజమైన సత్య దేవుని గురించి జనులు తెలుసుకోకుండా ఉంటున్నందువలన they will be compared to the beast. వాళ్ళు మృగముతో పోల్చి చెప్పబడుచున్నారు. And God will fight against them. మరియు దేవుడు వారికి విరుద్ధంగా యుద్ధమాడుదురు. God's judgment will come upon all the Gentile nations. దేవుని యొక్క న్యాయ తీర్పు అనేది అన్ని దేశాలన్నిటి మీదకి వచ్చును. 2 Thessalonians chapter 1 verse 7 to 9. 2 దశలోనిక 1వ అధ్యాయము 7వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు మనం చూడగలుగుతున్నాము. There we read that God will bring to damnation all those people who know not God. అక్కడ దేవుడు గొప్ప నాశనం ఎవరి మీద తీసుకుని వస్తారంటే ఎవరైతే దేవుని ఎరుగని వారిగా కనబడుచున్నారో, and who never believes in the gospel of the Lord Jesus Christ. మరియు ప్రభువైన యేసుక్రీస్తుకు సువార్తకు లోబడిన వారందరి మీదకి దండన వచ్చును. They shall be done, Bible says. వారు నాశనం అగుదురని చెప్పి బైబిల్ చెప్పుచున్నది. So when this Antichrist will come to power, ఇప్పుడు ఈ అంత్యక్రీస్తు ఎప్పుడైతే అధికారంలోకి వస్తాడో he will help the children of Israel to build a temple for them. అతడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలకు ఒక దేవాలయం కట్టుకోవడానికి సహాయం చేస్తాడు. Why? ఎందుకొరకు? In the Third World War, మూడవ ప్రపంచ యుద్ధములో in the mountains of Israel, ఇశ్రాయేలు పర్వతముల మీద there will be a big earthquake. ఒక పెద్ద భూకంపము కలుగును. Bible says there will be a big shaking in that mountain. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ఒక గొప్ప కంపనము జరుగును. In the shaking, ఆ యొక్క కంపనములో the most that stands there will be demolished. అక్కడ ఉన్నటువంటి ఒక రాళ్ళన్నీ కూడా పడగొట్టబడును. And the Antichrist will tell the Israel to pass away them. అప్పుడు అంత్యక్రీస్తు ఇశ్రాయేలు ప్రజలను నెమ్మదిపరచు నిమిత్తము ఇలాగ చెప్పును, I'll help you to build your temple. మీ దేవాలయం కట్టుకోవడానికి నేను సహాయం చేస్తాను అని చెప్తాడు. What happened to the temple? మరి ఆ దేవాలయంలో ఏమైనది? The temple was destroyed in AD 70 క్రీస్తు శకము 70వ సంవత్సరమందు ఒక దేవాలయం పడగొట్టబడును. by a Roman emperor called Vespasian. వెస్పేషియన్ అనే రోమ చక్రవర్తి మూలంగా పడగొట్టబడును. He sent his general and son Titus to fight against Jerusalem. అతడు తనకు అధికారులను తన కుమారుని టైటస్ ను పంపించి ఇశ్రాయేలు అధికారులకు విరోధంగా పోరాడమని చెప్పి ఉన్నాడు. He demolished the temple built by Zerubbabel, జెరుబ్బాబెలు మూలముగా కట్టబడిన దేవాలయమును పూర్తిగా కూలగొట్టి ఉన్నాడు. which are repaired by King Herod. హేరోదు మూలముగా అతని మరమ్మతులు చేయబడి ఉన్నవి. He carried all the golden vessels to his country. అక్కడ ఉన్నటువంటి బంగారు ఉపకరణాలన్నీ కూడా తన దేశంలోకి తీసుకుని వెళ్లిపోయి ఉన్నాడు. And he will scatter all the Christians and the children of Israel or the Jews all over the world. క్రైస్తవులందరినీ లేదా ఇశ్రాయేలు ప్రజలను యూదులను సర్వ ప్రపంచంలోనికి చెదరగొట్టి ఉన్నాడు. AD 70 క్రీస్తు శకము 70వ సంవత్సరము మొదలుకొని till 1914, 1914వ సంవత్సరము వరకు almost 19 centuries, దాదాపుగా 19 శతాబ్దములు the children of Israel or Abraham generation, they never had a homeland of their own. ఇశ్రాయేలు ప్రజలు లేదా అబ్రహాము సంతానముకు తమ సొంత దేశం అంటూ దేశమే లేకుండా పోయెను. God with a great purpose has allowed them to be scattered. దేవుడు గొప్ప ఉద్దేశముతోనే వారందరూ చెదరగొట్టబడటకు దేవుడే అనుమతి ఇచ్చాడు. ఎందుకొరకు?
Christians were scattered. క్రైస్తవులు చెదరగొట్టబడి ఉన్నారు. So that gospel may be carried all over the world. దాని మూలంగా సువార్త అన్ని చోట్ల వ్యాపించబడి నిమిత్తమే The disciple of Jesus, Thomas, came to India. యేసు ప్రభు యొక్క శిష్యుడైన తోమా ఇండియా దేశంలోకి వచ్చి ఉన్నాడు. And thereby in India Christianity entered. దాని మూలంగానే భారతదేశంలో క్రైస్తవత్వం అనేది మొదలు పెట్టబడి ఉన్నది. Like that, all the Christians are scattered all over India, all over the world. So Christianity spread all over the world. ఇలాగ క్రైస్తవులు అన్ని చోట్ల చెదరగొట్టబడినందువలన అన్ని చోట్ల క్రైస్తవత్వం అనేది ప్రారంభమైనను. That was God's plan. అది దేవుని యొక్క ఉద్దేశమైనను. And the Jews, the children of Israel, were also scattered. ఇశ్రాయేలు ప్రజలు యూదులు కూడా చెదరగొట్టబడి ఉన్నారు. They went to all the countries and God themselves settled down there. వారు కూడా సమస్త దేశములకు వెళ్ళిపోయి ఉన్నారు. అక్కడే వారు స్థిరపడిపోయి ఉన్నారు. In India, in a place called Cochin in Kerala, there is a synagogue I went and saw. భారతదేశంలో కేరళ ప్రదేశంలో వారి కొచ్చిన్ అనే స్థలంలో వారికి సినగోగు అంటారు, లేక సమాజ మందిరము ఉన్నది. అది నేను కూడా వెళ్ళి చూసి ఉన్నాను. Synagogue is a temple of the Jews. సినగోగు అని చెప్పినప్పుడు యూదుల యొక్క ఆలయమై ఉన్నది. So the Jews were worshiping God in Cochin in Kerala. ఆ యూదులైన వారు కేరళలో ఉన్న కొచ్చిన్ లో దేవుని అక్కడ ఉంటూ ఆరాధిస్తూ ఉండి ఉన్నారు. So like that they spread all over the world. ఆ తర్వాత వారు సర్వ ప్రపంచంలోకి వ్యాపింప చేయబడి ఉన్నారు. As secret society they captured the world. వారు రహస్యమైన సంస్థగా సర్వ లోకాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు. In Russia 70% of the population they are Jews. రష్యాలో 17% యూదులుగానే కనబడుచున్నారు. In USA, అమెరికా దేశంలో lakhs of people are Jews. లక్షలాది జనులు యూదులుగా ఉంటున్నారు. In Germany, జర్మనీ దేశంలో in the Second World War, రెండవ ప్రపంచ యుద్ధంలో Hitler killed 60 lakhs people. హిట్లరు 60 లక్షల మంది యూదులను చంపి ఉన్నాడు కదా. Imagine how many Jews were in all the nations. చూడండి, అన్ని దేశంలో ఎంత మంది యూదులు కనబడుచున్నారో చూడండి. Why God allowed them to be scattered? ఎందుకు దేవుడు వాళ్ళందరూ చెదరగొట్టబడ్డానికి అనుమతించి ఉన్నారు? So that they can go to all the nations and capture the nations and have power secretly. దాని మూలముగా అన్ని దేశాల్లోకి వెళ్ళాలి, అన్ని దేశాల్లో దేవుడి గురించి చాటించాలి, రహస్యంగా ఒక పట్టు ఉండాలని దేవుడు అన్ని చోట్లకు యూదులను చెదరగొట్టి ఉన్నారు. They are called Illuminatis. వారి గురించి చెప్పుచున్నారు ఇల్యూమినాటి, లేనట్టయితే ప్రకాశింపబడిన గుంపు వారు. Some of us have heard about them. మీరు కొంతమంది మీలో ఆ పేరు విని ఉండవచ్చును కదా. Tomorrow I saw the picture about the Illuminatis. రేపటి దినమందు ఆ ప్రకాశింపబడే ఇల్యూమినాటి గుంపు వారి గురించి నేను They చూపించాను. live in every country as secret societies. వారు రహస్యమైన సంస్థలుగా ప్రతి దేశంలో వ్యాపించి ఉన్నారు. Congress, BJP are all exposed parties. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళందరూ కూడా బాహటముగా కనబడే పార్టీలై ఉన్నవి. Who is ruling them? వారిని ఎవరు ఏలుబడి చేయుచున్నారు? Illuminatis are ruling them. ఆ ప్రకాశింపబడే ఇల్యూమినాటి గుంపు వారే రహస్యంగా ఏలుబడి చేయుచున్నారు. Where is their power? వారికి శక్తి ఎక్కడ ఉన్నది? Not in sword, కత్తిలో కాదు, not in a arrow. వారికి బాణములలో కాదు. Their power is in their brain and their pen. వారికి శక్తి వారికి మెదడులోను వారికి పెన్నులోను ఉన్నది. Generally people used to say. సామాన్యంగా జనులు ఆ విధంగా చెప్పుకుంటారు. They won't go to fight. వారు ఏమి యుద్ధమాటకు వెళ్ళరు. In Malayalam there is a saying, there is a proverb. మలయాళంలో ఒక సామెతను మనం చూస్తున్నాము. What's the nature of the Jews? ఆ యూదుల యొక్క స్వభావం ఏమి? We want to rule. మాకు కూడా ఏలుబడి కావాలంటున్నారు. What's the promise God gave to Abraham? దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏమి? Your nation will capture the whole world. నీ యొక్క దేశమే, నీ యొక్క జాతియే సర్వలోకమును స్వాధీనపరచుకొనును. I'll make you the father of many nations. అనేక జనులకు నేను తండ్రిగా చేసేదను. Not many states, many nations. అనేకమైన రాష్ట్రాలు కదా, అనేక దేశములు. And every family in the world will be blessed by your generation. ప్రపంచంలోని ప్రతి కుటుంబము నీ ద్వారా ఆశీర్వదింపబడును. That's the promise God gave to Abraham. అదే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము. In every nation, ప్రతి ఒక్క దేశంలోనూ the government is controlled by the Jews, but secretly. ప్రభుత్వము అనేది యూదుల ద్వారానే ఆధీనంలో ఉంచబడుచున్నది. అయినప్పటికీ రహస్యముగా వాళ్ళు నియంత్రించుచున్నారు. In the First World War, Second World War, మొదటి ప్రపంచ యుద్ధంలోను రెండో ప్రపంచ యుద్ధంలోను England and America got victory ఇంగ్లాండ్ దేశానికి అమెరికా దేశానికి జయం వచ్చింది. only by the wisdom of the Jewish scientists. యూదుల యొక్క శాస్త్రవేత్తల మూలం, వారి యొక్క జ్ఞానం మూలముగానే జయం పొందుకొని ఉన్నారు. They helped them make these bombs. వారు ఇక యుద్ధములకు అనేకమైనటువంటి పదార్థములను వారు ఇచ్చి ఉన్నారు. And therefore America and England are still grateful to the Jews and they are supporting them. అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వారు ఇంకా యూదులకు కృతజ్ఞతగా ఉండి వారికి సహాయం చేయుచున్నారు. I am not speaking politics. నేనేమి రాజకీయాలు మాట్లాడలేదు. Bible is a political book also. అయితే బైబిల్ గ్రంథం యొక్క రాజకీయాలకు సంబంధించిన పుస్తకమే. Historical book, అది చారిత్రాత్మకమైన గ్రంథము. prophetical book, అది ప్రవచన రీత్యా గ్రంథము. poetical book, అది కావ్యరూపకమైన గ్రంథము. scientific book, అది శాస్త్రీయమైన గ్రంథము. and political book. మరియు రాజకీయ సంబంధమైన గ్రంథము కూడా. About all the kingdoms, Bible gives a clear narration. అన్ని
అన్ని రాజ్యాల గురించి బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు తెలియజేయుచున్నది. Bible is a source of knowledge. బైబిల్ గ్రంథమే జ్ఞానమునకు ఉత్పన్నమై ఉన్నది. Bible is a source of power. బైబిల్ గ్రంథము శక్తికి ఉత్పన్నమై ఉన్నది. Bible is a source of wisdom. బైబిల్ గ్రంథము తెలివి యొక్క ఉత్పన్నమై ఉన్నది. Bible is a source of truth. బైబిల్ గ్రంథము సత్యం యొక్క ఉత్పన్నమై ఉన్నది. And Bible is a source of all discoveries and inventions. అంత మాత్రమే కాకుండా ప్రతి విధమైన కొత్త కనుగోళ్లకు ఆవిష్కరణలకు ఉత్పన్నము బైబిల్ గ్రంథమే అయి ఉన్నది. Jeremiah 33 verse 22. ఇర్మియా గ్రంథము 33:23లో we find the stars cannot be numbered. నక్షత్రములు అసంఖ్యాకం అని చెప్పి రాయబడి ఉన్నది. God told Abraham, దేవుడు అబ్రహాంతో చెప్పి ఉన్నాడు, look at the sky. నువ్వు ఆకాశమును చూడుము. If you count the stars, నువ్వు నక్షత్రములు లెక్క పెట్టగలిగినట్లయితే, that means you cannot count the stars. అంటే నువ్వు నక్షత్రాలు లెక్క పెట్టలేవు అని అర్థము. Man cannot count two things. మానవుడు రెండు కార్యాలు లెక్క పెట్టలేడు. The hairs in the head, తలలోని తల వెంట్రుకలను, the sand in the sea, సముద్రంలోని ఇసుకను, and the stars in heaven. మరియు ఆకాశములోని నక్షత్రములను He cannot count. అతను లెక్కించలేడు. He has measured the depth of the ocean. అతను సముద్రం యొక్క లోతుని అతను కొలత వేసి ఉన్నాడు. He had measured the distance between the earth and the moon and the earth and the sun. భూమికి సూర్యుడికి ఎంత దూరం ఉందో, భూమికి చంద్రునికి ఎంత దూరం ఉందో కొలత వేసి ఉన్నాడు. But he has never counted the stars. కానీ నక్షత్రముల సంఖ్య లెక్క పెట్టలేకపోయినాడు. ఎందుకు? Why? ఎందుకొరకు? Bible says you cannot do that. బైబిల్ చెప్తున్నది అతను చేయలేడు. If anybody tries, he will die without counting it. ఎలాగో ఎవరైనా ప్రయత్నించినట్లయితే అతడు లెక్కించకుండానే మరణించును. There are many more proofs. ఇంకా అనేకమైనటువంటి రుజువులు ఉన్నవి. Therefore I said Bible is a scientific book. Job, who lived in BC 4004. అయితే క్రీస్తు పూర్వము 4004వ సంవత్సరం జీవించిన యోబు ఇది కనుగొని ఉన్నాడు. The earth has gravity. భూమికి ఆకర్షణ శక్తి ఉందని. Bible is not an ordinary book. బైబిల్ అనేది సామాన్యమైన పుస్తకం కాదు. The most printed and published book in the world is Bible. ప్రపంచంలోనే అధికంగా ముద్రించబడిన ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథమే. In this world there are 800 crores of people. ఈ ప్రపంచంలో చూసినప్పుడు దాదాపు జనాభా సంఖ్య 800 కోట్ల జనాభా సంఖ్య ఉన్నారు. In India we have 140 crores. భారతదేశంలో అయితే 140 కోట్లు ఉన్నారు. And we are on the top list. మనమే దానికి పై లిస్టులో ఉన్నాము. Out of the 800 crores, ఆ 800 కోట్ల జనాభాలో more than half of the world population are Christians. జనాభా సంఖ్య యొక్క సగము కంటే ఎక్కువ క్రైస్తవులు అయి ఉన్నారు. And they all believe in Bible. వాళ్ళందరూ బైబిల్ నందు విశ్వాసం ఉంచుచున్నారు. They all believe in the Lord Jesus Christ. వాళ్ళందరూ ప్రభు యేసుక్రీస్తునందు నమ్ముచున్నారు. They all believed in one God. వారు ఒకే దేవుని విశ్వాసం ఉంచుచున్నారు. They believe him as the creator of the whole universe. సర్వ విశ్వానికి సృష్టికర్త ఆయనే అని నమ్ముచున్నారు. And the third word or occur, మరి మూడో ప్రపంచ యుద్ధము సంభవించినప్పుడు God will fight on behalf of Israel and gave them victory. దేవుడు ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేసి ఒక నిశ్చయంగా జయమును అనుగ్రహించెదరు. And they'll capture the whole world. అందుకొరకే దేవుడు అలానే సర్వ ప్రపంచంలోని చెదరగొట్టి ఉన్నారు. Antichrist will rule the world for 7 years. అంత్యక్రీస్తు 7 సంవత్సరాలు భూమిని ఏలుబడి చేయును. So we are heading towards the third world war. కాబట్టి మనం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధము వైపు నేరుగా వెళ్ళుచున్నాం. And so we have got to be very, very, very careful and very diligent to keep our life ready, because before the world war starts, Jesus will come. చాలా జాగ్రత్తగా, చాలా అప్రమత్తంగా, మెలకుగా ఉండాలి. ఎందుకంటే ఈ మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభించడం ముందుగానే ఏ క్షణమందైనా యేసయ్య వచ్చి వేయును. Yes. So for 7 years this war will continue. 7 సంవత్సరాలు యుద్ధము కొనసాగించబడును. The Antichrist fight against the Christians, leftover Christians first for 3.5 years. అంత్యక్రీస్తు మొదటిగా విడవబడినటువంటి క్రైస్తవులను 300 సంవత్సరాల కాలములో శ్రమ పెట్టిను. Help the Jews to build a temple. యూదులకు ఆ సమయమందు దేవాలయం కట్టుకోవడానికి సహాయపడతాడు. And the temple is almost ready now. The foundation of the temple is almost ready to be laid. ఆ దేవాలయం పునాదులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. Yes, yesterday I told you. నిన్నటి దినం ముందు నేను చెప్పి ఉన్నాను. Before building the temple, they want to purify the land. దేవాలయాన్ని కట్టుటకు ముందుగా ఆ ప్రదేశం అంతటిని వాళ్ళు పవిత్రపరచుకోవచ్చున్నారు. And that can be done only by the sacrifice of heifer, and that's red in color. ఆ యొక్క ప్రదేశం అంతటిని వాళ్ళు శుద్ధీకరించాలంటే ఒక ఎర్రని పెయ్య అనే జంతువుని బలి అర్పించడం మూలముగా ఆ ప్రదేశాన్ని వాళ్ళు శుద్ధీకరించగలరు. The temple was broken down in AD 30. క్రీస్తు శకము 30వ సంవత్సరమందు ఆ దేవాలయం పడగొట్టబడెను. Till now the temple has never been rebuilt. ఇప్పటి వరకు ఆ దేవాలయం మరలా కట్టబడలేదు. Bible says the temple will be destroyed. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ఆ దేవాలయం పడగొట్టబడును అని. Bible also says the temple will be rebuilt. ఆ దేవాలయం మరలా కట్టబడునని కూడా బైబిల్ చెప్పుచున్నది. For everything there is a text in Bible. ప్రతి దానికి కూడా లేఖన భాగములు బైబిల్లో చూస్తున్నాము. Jerusalem will be destroyed, Bible says. బైబిల్ గ్రంథం చెప్తుంది యెరూషలేము నాశనమగునని. The same Bible says Jerusalem will be once again rebuilt. అదే బైబిల్ చెప్తుంది యెరూషలేము మరలా కట్టబడును అని కూడా. And the first
I told you, నేను ముందుగా చెప్పి ఉన్నాను, God promised the land Canaan to Abraham's seed. దేవుడు కనాను దేశమును అబ్రహాము సంతానమునకు వాగ్దానం చేసి ఉన్నారు. And why there are wars between Arabs and the Jews? ఎందువలన అరబీలకును యూదులకును మధ్య యుద్ధాలు జరుగుచున్నవి? Who are these two groups of people? ఈ రెండు గుంపుల వారు ఎవరై ఉన్నారు? They are the generation of Abraham. వారు అబ్రహాము సంతానమే. Arabs are the descendants of Ishmael. అరబీలు ఎవరంటే ఇష్మాయిల సంతానము. Arabs and Muslims. అరబీలు మహమ్మదీయులు. In India, we know them by the name Muslim. ఇండియా దేశంలో ముస్లింలు అని పిలుస్తూ ఉన్నాము. In the Middle East, they are called as Arabs. ఈశాన్య దేశంలో వారు అరబీలు అని పిలుస్తున్నారు. But there's a vast difference between these two groups. అయితే రెండు గుంపుల వారి మధ్యలో కొంత వ్యత్యాసములు ఉన్నవి. Who are the Arabs? అయితే అరబీలు ఎవరు? They claim the land of Palestine. Earlier it was called Canaan. వారు పాలస్తీనా దేశము మాది అని చెప్తున్నారు. అనగా పాలస్తీనా అంటే పూర్వమందు కనాను అని పేరు. Because they say we are also Abraham's children. మేము కూడా అబ్రహాము సంతానమే కదా అని హక్కు చూపిస్తున్నారు. We have a right over Palestine. పాలస్తీనా మీద మాకు కూడా హక్కు ఉంది అంటున్నారు. In AD 70, క్రీస్తు శకము 70వ సంవత్సరమందు Titus destroyed the temple, ఆ యొక్క తీతు అనే రాజు ఆ యొక్క దేవాలయం captured Jerusalem, యెరూషలేమును పట్టుకున్నాడు. scattered all the Jews and the Christians. యూదులను క్రైస్తవులను చెదరగొట్టి ఉన్నాడు. The whole land was captured by the Muslims. ఆ దేశమంతా కూడా మహమ్మదీయుల ద్వారా ఆక్రమించబడినది. They called the land as Palestine, not Canaan, Canaan anymore. కనాను అనే పేరు తీసివేసి వారు అప్పుడు పాలస్తీనా అని పేరు పెట్టి ఉన్నారు. They were living there for more than 19 centuries. అక్కడే వారు దాదాపు 19 శతాబ్దాలు నివసించారు. So by virtue of historical facts, కాబట్టి చరిత్రాత్మకమైనటువంటి సత్యముల మూలముగా the land in fact belongs to them. ఆ యొక్క దేశము నిజంగా వాస్తవానికి వాళ్ళకే చెందినది. So 19th century the people are living there. మరి 19 శతాబ్దాలుగా వీరందరూ అక్కడే ఉంటున్నారు. What right Israel has to put them out? మరి ఇశ్రాయేలు వారు వీళ్ళు తోలివేయడానికి వాళ్ళకి ఏ హక్కు ఉంది? Am I right or wrong? నేను చెప్పేది సరియనే తప్ప? But then why do they fight? మరి ఎందుకు యుద్ధము చేయుచున్నారు? They believe in Bible. బైబిల్ గ్రంథమందు విశ్వాసం ఉంచుచున్నారు కాబట్టి. If you sin, నువ్వు పాపము చేసిన ఎడల I will scatter you, God says. దేవుడు చెప్పారు నీ మిమ్మల్ని చెదరగొట్టుదును అని. Warning. 1 Leviticus 26, 23 and 24. లేవియాకాండము 26వ అధ్యాయము 23, 24 వాక్యములలో. Deuteronomy 28, 23. ద్వితీయోపదేశకాండం 28, 23లో God told the children of Israel, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్పారంటే, you sin against me, మీరు నాకు విరోధంగా పాపము I చేశారు, will raise up enemies against you. మీకు విరోధంగా శత్రువులను లేపెదను, I will punish you 7 times. 7 శిక్షించెదను. How many times? ఎన్నంతలుగా? 7 times I will punish you. 7 శిక్షించెదను. I will scatter you all over the world. సర్వ ప్రపంచంలోని చెదరగొడతాను. That is God's warning. అది దేవుని హెచ్చరిక. At the same time, అదే సమయంలో the same God also said, అదే దేవుడు మరలా చెప్పుచున్నాడు, if you repent for your sin, మీ పాపముల విషయమై మీరు పశ్చాత్తాపడితే I'll bring you back. మరలా మిమ్మల్ని తీసుకొని వస్తాను, I'll punish you, మిమ్మల్ని శిక్షిస్తాను, I'll scatter you. మిమ్మల్ని చెదరగొడతాను. If you repent, ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో I'll bring you back. మరలా మిమ్మల్ని వెనక్కి తీసుకొని వస్తాను. Jeremiah 32 verse 37 and 38. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27, 28 వాక్యములు God says, దేవుడు చెప్పుచున్నాడు, behold, I'll gather them out of all nations, whither I have driven them in mine anger. ఇదిగో నా కోపోద్రేకము చేత నేను చెదరగొట్ట దేశములన్నిటిని వాడు సమకూర్చెదను. Ezekiel 36, 33. హెజ్కేలు 36, 33లో The land that was desolate is become like the Garden of Eden. అప్పుడు నిర్మానుష్యంగా ప్రదేశం అంతా కూడా ఏదేని తోట వలె మారును. God says, I will cleanse you and I'll cleanse the land. దేవుడు చెప్పుచున్నాడు, మిమ్మలను మీ దేశమును నేను శుద్ధీకరించెదను. You will dwell in the cities in Israel. మీరు ఇశ్రాయేలు పట్టణములో నివాసము చేసెదరు. And it was desolate for many years. ఆ యొక్క ఇశ్రాయేలు పట్టణం అనేక సార్లు I will నిర్మానుష్యంగా give it back to you. తిరిగి నేను పాడైన స్థలమును ఇచ్చెదను. Ezekiel 39, 28. 39, 28. Then shall you know, అప్పుడు మీరు తెలుసుకొందురు, I am the Lord your God. నేను మీ దేవుడిని తెలుసుకొందురు. Isaiah 35, 1 to 4. యెషయా 35, 1 నుండి 4. The land which was desolate for 19 centuries, 19 శతాబ్దాలుగా పాడైనటువంటి మీ దేశము and you are like a desert. అది ఒక అరణ్యముగా ఉన్న దేశము. But I'll help you అయితే మీకు సహాయం చేసేదను, that the land may blossom. ఆ యొక్క దేశం అనేది సస్యశ్యామలంగా మారు నిమిత్తము. Matthew 24, 32. మత్తయి సువార్త 24, 32. Jesus said, యేసు చెప్పుచున్నారు, learn a parable about the fig tree. అంజూరపు చెట్టు గురించి ఉపమానము తెలుసుకొనుడి. When the branch is yet tender, అది కొమ్మ ఇంకా లేతగా ఉన్నప్పుడు put
brought forth leaves, అది చిగురించినప్పుడు know that the summer is nigh at hand. ఇదిగో వసంతకాలము సమీపమైనని తెలుసుకొనుడి. He said it as a symbol or as a parable about the Jews. యూదుల గురించి ఉపమాన రీతిగా సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాడు. Fig tree stands for the Jews. అంజూరపు చెట్టు అంటే యూదులకు సాదృశ్యము. Yes, when Jesus entered into Jerusalem, యేసు ప్రభు యెరూషలేమునకు ప్రవేశించినప్పుడు on the way he was hungered. మార్గమధ్యములో ఆకలి కొని ఉన్నారు. He saw a fig tree. ఒక అంజూరపు చెట్టుని చూసి ఉన్నారు. Expecting some fruits, he approached the fig tree. ఒక పండ్లు దొరుకుతాయేమని చెట్టు ఎత్తుకు వెళ్లి ఉన్నారు. It was full of leaves. అది ఆకులతో నింపబడి ఉన్నది. No fruit. ఏ పండ్లు లేవు. What did Jesus say? అప్పుడు యేసు ఏం చెప్పి ఉన్నారు? Tell me. చెప్పండి. He cursed it. అది శపించి ఉన్నారు. The fig tree stands for the Jews. అంజూరపు చెట్టు అనగా యూదులకు సాదృశ్యము. Yes, since then the children of Israel were cursed. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపం మూలంగా శపించబడి ఉన్నారు. And God said, if you repent, I'll bring you back once again. దేవుడు చెబుతున్నారు, నువ్వు పశ్చాత్తాపడితే నేను మరలా తీసుకుని వచ్చేదను. And therefore, to be disciple, Jesus said, అందువల్ల శిష్యులతో యేసు చెప్పి ఉన్నారు, learn a parable about the fig tree. అంజూరపు చెట్టు గురించి ఉపమానము తెలుసుకొనుడి. Once again, when you put forth branches మరొకసారి అది కొమ్మలు వచ్చినప్పుడు, and leaves, దానికి ఆకులు వచ్చినప్పుడు, the summer, that means the fruitful season has come. వసంతకాలము లేనట్లయితే పండ్ల కాలము మరలా వచ్చును. For the Jews, summer is fruit gathering time. యూదులకు వసంతకాలము లేక ఎండాకాలం అనగా అది పండ్లు ఏరుకునే కాలము. Symbolically, God spoke to them. సాదృశ్యంగా The Lord spoke to them. దేవుడు వారితో అలాగనే మాట్లాడి ఉన్నారు. Yes. So now the time has come. In 1918, when they started coming back to their land, the fig tree started blossoming. 1918 సంవత్సరం ముందు ఎప్పుడైతే యూదులు తిరిగి తమ స్వదేశంలోకి వచ్చున్నారో అప్పుడే అంజూరపు చెట్టు అది చిగురించుటకు ప్రారంభించెను. That's a sure sign that we are living in the last days. మనం చివరి దినాల్లో జీవిస్తున్నామన్న ఇదే గొప్ప సూచన. In 20th century, only the 19th century, the fig tree started blossoming. ఆ యొక్క 19వ శతాబ్దం నుండి ఆ అంజూరపు చెట్టు మరలా చిగురించుటకు ప్రారంభించెను. Who were the Arabs and the Muslims? మరి అరబీలు ఎవరు, మహమ్మదీయులు ఎవరు? Arabs are the descendants of Ishmael. అరబీలు అంటే ఇష్మాయేలు సంతతి వారు. But they are largely associated with the nation. కానీ వారు ఎంతగానో నిజాయితీగా వారి దేశంతో అతికించబడిన వారు. The Arab tribes. అరబ్ గోత్రములు. They are very particular about their ancestral properties. వారి యొక్క పితరుల యొక్క ఆర్జితము మీద చాలా హక్కు కలిగి ఉన్నారు. About their nation. వారి యొక్క దేశము గురించి, about the race, their race, వారి యొక్క జాతిని గురించి, their culture and religion. వారి యొక్క సంస్కృతి గురించి, వారి మతముల గురించి. They are not much bothered about religion, but they have their own religion. అధికంగా మతాన్ని గురించి ఏం పట్టించుకోరు, కానీ వాళ్ళకి మతం అనేది ఉన్నది. They have occupied all over Middle East. ఆ యొక్క మధ్యప్రదేశ్, ఈశాన్య ప్రదేశం అంతా కూడా ఆక్రమించుకుని ఉన్నారు. There are about 17 countries, Arabian countries. అరేబియా దేశాలు దాదాపు 17 ఉన్నాయి. Out of them 12 are very powerful. దాంట్లో 12 దేశాలు చాలా శక్తివంతమైనవి. God told Abraham. దేవుడు అబ్రహాముతో చెప్పి ఉన్నారు, Ishmael became a big nation. ఇష్మాయేలు గొప్ప దేశముగా మార్చబడెను. 12 tribes will come out of him. 12 గోత్రములు నీలో నుండి బయలు వెళ్ళును. In the Middle East, there are 12 powerful countries are there. All belong to the Arab. అక ఈశాన్య ప్రదేశంలో కూడా ఏ విధంగా 12 దేశములు ఉన్నవి, చాలా శక్తివంతమైన దేశములు. Who are the Muslims? మరి ముస్లింలు ఎవరు? Muslims are more in India and Pakistan. ఇండియా దేశంలోని పాకిస్తాన్ మహమ్మదీలు అధికంగా ఉన్నారు. Other Middle East countries. లేదా మిడిల్ ఈస్ట్ దేశంలో ఉంటున్నారు. Who are these people? మరి వీరు ఎవరై ఉన్నారు? They strictly adhere to live by Islamic laws. వారు మహమ్మదీ యొక్క నియమములను ఖచ్చితంగా పాటించేవారు. They believe the last prophet. Who was he? వాళ్ళకి చివరి ప్రవక్త నువ్వు నమ్ముతారు. ఎవరతను? Prophet Muhammad. మహమ్మద్ ప్రవక్త. They believe he was the last prophet. చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అని నమ్ముతారు. They believe Jesus also as a prophet. వాళ్ళు యేసు ప్రభువును కూడా ప్రవక్తగానే నమ్ముతారు. They won't believe him as a son of God. దేవుని కుమారుడుగా ఎంత మాత్రం వారు యేసుని నమ్మరు. And they believe మరియు ఏం నమ్ముతారంటే Jesus will come again. యేసు ప్రభు మరలా వచ్చెదరు. Prophet Jesus will come again. They don't believe the prophet Muhammad will come again. ప్రవక్త అయిన యేసు మరలా వస్తారని నమ్ముతారు, కానీ ప్రవక్త అయిన మహమ్మద్ మరలా వస్తారని నమ్మరు. But they walk as per the teachings of Muhammad. కానీ మహమ్మద్ చెప్పినటువంటి బోధల ప్రకారంగానే నడుచుకుంటారు. About the Muslims, when they studied, మన ముస్లింల గురించి చూసినప్పుడు they say వాళ్ళు ఏమంటారంటే, from the Islamic prophet Ishmael, ముస్లింల యొక్క ప్రవక్త అయిన ఇష్మాయేలులో నుండి through a person called Heshiam tribe, హెషియం క్రైమ్ అనేటువంటి వ్యక్తి మూలముగా he was a forefather of Prophet Muhammad. మహమ్మద్ ప్రవక్తకి పితరుడుగా భావించుచున్నారు. Say they go way back for many years. చాలా సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. Yes, to bring the tradition or culture. వారి యొక్క సంస్కృతిని, వారి యొక్క సాంప్రదాయాన్ని మరలా తీసుకురావాలని. Muslims are very religious. ఈ ముస్లింలు చాలా భక్తిపరులుగా ఉంటున్నారు. They accept the 5 pillars of Islam. వారు మహమ్మదీ మతం యొక్క 5 స్తంభాలు నమ్ముచున్నారు. What are the 5 pillars? 5 basic doctrine.
ఆ యొక్క 5 స్తంభాల ఉపదేశాలు ఏంటి వాళ్ళకి? Confession of faith విశ్వాసపు ఒప్పుకోలు, that Allah is the only God. అల్లాహే వారి ఏకైక దేవుడని. 5 prayers they do daily. ప్రతిరోజు 5 సార్లు ప్రార్థించాలి. And they follow the rituals like Ramadan and other festivals. రంజాన్ మనకు ఇతర పండుగలు వాళ్ళు ఆచరించాలని. They believe in giving alms to the poor. పేదవారికి దక్షిణములు ఇవ్వాలని. Also they believe in a pilgrimage once in their lifetime. అంత మాత్రం కాకుండా ఒక జీవిత దినములో ఒకసారి పుణ్యయాత్ర చేయాలి. They are very strictly giving adherence to these 5 pillars. ఈ 5 స్తంభ ఉపదేశములకు ప్రాముఖ్యత ఇచ్చుచున్నారు. Now why there is a war between Arabs and Israel? మరి ఎందుకు అరబీలకు ఇశ్రాయేలుకు మధ్యలో యుద్ధం జరుగుచున్నది? Both are the children of one father. ఇద్దరు కూడా ఒక తండ్రి పిల్లలే కదా. Yes, both are claiming for one land. ఇద్దరు ఒక దేశాన్ని మాదే అని చెప్పుచున్నారు. Saudi Arabia is the largest nation in the Middle East. ఆ యొక్క ఈశాన్య ప్రదేశంలో సౌదీ అరేబియా అన్నిటికంటే పెద్ద స్థలమై ఉన్నది. They also want a part in Israel, very small state. వాళ్ళకు కూడా ఇశ్రాయేల్లో భాగం మాకు కూడా కావాలన్నారు. ఎందుకొరకు? Father's property. మాకు తండ్రి ఆస్తి అది. Though we have everything, మాకు అన్ని ఉన్నా కూడా we want that land also. మాకు ఆ స్థలం కూడా మాకు కావాలంటున్నారు. Yeah, but Ishmael Bible says ఇష్మాయేలు గురించి బైబిల్ ఏం చెప్తుంది? he was a mocker. అతను ఒక పరిహాసకుడు. He was a wild man. అతను ఒక అడవి మనుషుడు. And he'll dwell among his brethren. అతను సహోదరుల మధ్యలో ఉండును. But he'll fight. అయినప్పటికీ యుద్ధం ఆడును. It is biblical. అది బైబిల్కి So సంబంధించి Bible prophecy is coming into fulfillment. బైబిల్ ప్రవచనాలని ఇలాగ నెరవేర్పులకు వచ్చుచున్నవి. That they never believe in Israel. That they are the original heirs for Abraham. ఇశ్రాయేలీలే అబ్రహామునకు సరైనటువంటి వారసులు అని చెప్పి వాళ్ళు నమ్మరు. In Genesis 16:10, God said he'll be a wild man to Hagar. ఆదికాండము 16:10లో చూస్తున్నాం ఇష్మాయేలే హాగరుకు ఒక అడవి గాడిద వంటి వాడు అని చెప్పి రాయబడి ఉన్నది. 16:12, God said he will be against every man. 16:12లో చూస్తున్నాం ఆదికాండములో అందరి సహోదరులకు విరోధంగా అతడు ఉండును. Every man hand will be against him. ప్రతి వానికి చెయ్యి ఇతనికి విరోధంగా ఉండును. In 17:20, ఆదికాండము 17:20లో God told Abraham, దేవుడు అబ్రహాముతో చెప్పి ఉన్నాడు, as for Ishmael, I'll bless him. ఇష్మాయేలు నేను ఆశీర్వదించెదను. I'll make him fruitful. నేను అతన్ని బలవంతముగా చేసేదను. I'll multiply him exceedingly. నేను అతను అభివృద్ధి పరిచెదను. 12 princes will come out of him. 12 మంది రాజులు అతనిలో నుండి ఉద్భవించుదురు. Yes. So the names are given in Bible. బైబిల్ గ్రంథంలో వారి పేర్లు ఇవ్వబడి ఉన్నవి. In Genesis 25:13-16. ఆదికాండం 25:16 నుండి 20వ వాక్యం వరకు. Now Bible history is very, very accurate. ఈ విధంగా బైబిల్ చరిత్ర చాలా సరిగ్గైనది. Now why the Arab-Israel war? మరి ఎందుకు ఈ అరబీల ఇశ్రాయేలు యుద్ధము? Ishmael was driven out of Abraham's house and Esau was deceived by Jacob. ఇష్మాయేలు అబ్రాహాము ఇంటిలో నుండి వెళ్ళగొట్టబడి ఉన్నాడు. ఈసావు యాకోబు ద్వారా అతను మోసగించబడి ఉన్నాడు. Both Ishmael and Esau, they keep enmity against Jacob. ఇప్పుడు ఇష్మాయేలీయులు ఏసావు సంతానము ఇద్దరు కూడా వారు యాకోబు సంతానముతో విరుద్ధముగా ఉన్నారు. So they say Ishmael is the firstborn to Abraham, so he deserves the birthright. ఇష్మాయేలు అబ్రాహామునకు ప్రథమ సంతానము కాబట్టి జ్యేష్ఠత్వపు హక్కు అతనికే స్వంతము. Yes. So the Arabs claim that the land of Palestine belongs to them. అందువల్ల అరబీలు ఏమంటారంటే పాలస్తీనా దేశము మాది అని చెప్పుకుంటారు. Israel claims that ఇశ్రాయేలు ఏం హక్కు చూపిస్తారు? according to Abrahamic covenant, Israel, the land of Canaan, belongs to who? Isaac or Jacob. అబ్రాహాముతో దేవుడు చేసిన వాగ్దాన ప్రకారముగా ఆ యొక్క కనాను దేశం అనేది అనగా యాకోబు సంతానమునకు లేనట్లయితే అబ్రాహాము సంతానం సొంతమని చెప్పుకుంటున్నారు. So these people fight always for many years. వీళ్ళందరూ అనేక సంవత్సరాలుగా యుద్ధం ఆడుకుంటూనే ఉన్నారు. Especially from the First World War. మరి ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధము నుండి మనం యుద్ధం మొదలైంది. The First World War, by the help of the British people, they got a small part of the land. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి మూలంగా ఏదో ఆ దేశంలోని కొంత భాగం అది లభించింది. Which could not be tolerated by the Arabs. అది అరబీలు సహించుకోలేకపోయినారు. They say, వాళ్ళు ఏమన్నారంటే by nature of birth, మా యొక్క జన్మము రీత్యా God told Abraham, దేవుడు అబ్రహాముతో చెప్పారు కదా, in Isaac the seed will be blessed. ఇస్సాకు మూలంగా నీ సంతానం ఆశీర్వదింపబడినని. Only in Isaac, yes, the seed will be blessed. ఇస్సాకు మూలముగానే నీ సంతానం ఆశీర్వదించబడును. People say God is a God of Abraham, Isaac and Jacob. No, God is a God of Abraham, Ishmael and Isaac. దేవుడి గ్రంథం ఏం చెప్తుంది? నేను అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడని చెప్తుంది కానీ నేను అబ్రహాము ఏసావు ఇష్మాయేలు దేవుడని చెప్పట్లేదు. So the heirship of Abraham, కాబట్టి అబ్రహాముకు వారసత్వము according to Genesis 21:12, ఆదికాండం 21:12 ప్రకారము Isaac is having the right.
ఇస్సాకునకే ఆ యొక్క హక్కు ఉన్నది. Third one, మూడవది politically, రాజకీయ సంబంధముగా ఇశ్రాయేలు they transgress వారు అతిక్రమించి ఉన్నారు the United Nations partition covenant or partition law. ఆ ఐక్యరాజ్య సమితి వారు పెట్టినటువంటి ఆ నియమాన్ని అతిక్రమించి ఉన్నారు. After the first world war, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత the people made a league called League of All Nations, జనులు లీగ్ ఆఫ్ నేషన్స్ అనే సంస్థను ప్రారంభించుకున్నారు. and they divided one part of the land for Israel వారు ఒక ఇశ్రాయేలుకు ఒక పాలస్తీనాను ఒక భాగాన్ని ఇచ్చి on ఉన్నారు, the southern side. దక్షిణ వైపున ఇచ్చి ఉన్నారు. But what do these people do? అయితే ఇశ్రాయేలు ఏం చేశారంటే They started grabbing more and more lands. ఇంకా ఎక్కువ దేశాన్ని ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు. Other than what the nation of all leagues, the League of All Nations gave them. ఆ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ సంస్థ ఇచ్చిన దానికంటే ఎక్కువ భూమిని ఆక్రమించుకుంటూ ఉన్నారు. In 1948 they came to their land. 1948 సంవత్సరంలో దేశానికి వచ్చేసారు. In the same year, అదే సంవత్సరంలో 5 nations came to fight against Israel. 5 దేశములు ఇశ్రాయేలు విరుద్ధంగా యుద్ధమాటకు వచ్చినవి. But God fought for them and they got victory. అయితే దేవుడు వారి పక్షంగా యుద్ధం చేసి జయమును గ్రహించి ఉన్నారు. So politically, రాజకీయ పరంగా Arabs believe, అరబులు ఏం నమ్ముచున్నారంటే yes, the land of Israel belongs to us. ఇశ్రాయేలు దేశము మాది అని నమ్ముచున్నారు. And they also say, మరియు ఏమంటున్నారంటే we have right over Jerusalem, the capital city. ఆ యొక్క రాజధానిగా యెరూషలేము మీద మాకు కూడా అధికారం ఉన్నది. Yeah, when the Palestinians and Israel, the Jordanians, when they all were fighting, పాలస్తీనీయులు ఇశ్రాయేలు యోర్దానీయులు అందరూ కూడా పోరాడుకొనుచున్నప్పుడు the United Nations said, we will keep Jerusalem in our custody. ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏమన్నారంటే మా యొక్క యెరూషలేమును మా యొక్క ఆధీనంలో ఉంచుకుంటాము. In 2018 సంవత్సరంలో when Donald Trump became the president of America, డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా ప్రధానమంత్రిగా మారినప్పుడు he used his veto power and declared Jerusalem to be the capital of Israel. తనకు నాటు అధికారం ఉపయోగించి యెరూషలేమును ఆ యొక్క రాజధానిగా ప్రకటించి ఉన్నాడు. Since then the Arabian countries are upon their toes to fight against Israel. అప్పటి నుండి అరబీ దేశస్తులు ఎంతగానో కోపంతో యుద్ధములకు కాలు తవ్వుతున్నారు. Jerusalem is very very important for God and for Israel in Bible. యెరూషలేము అనేది దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు చాలా ప్రాముఖ్యమైనది. Bible speaks many great things about Jerusalem. బైబిల్ గ్రంథము యెరూషలేము గురించి గొప్ప కార్యములే మాట్లాడుచున్నది. If you are taking the notes, you note down. నోట్స్ ఉన్నట్లయితే మీరు రాసుకోవచ్చు. Matthew 5:35. మత్తయి సువార్త 5:25. It is the city of the great king. అది మహారాజు యొక్క పట్టణము. Isaiah 52:1. యెషయా గ్రంథము 52:1. It is a holy city. అది పరిశుద్ధమైన పట్టణము. Jeremiah 3:17. ఇర్మియా 3:17. It is called the throne of God. అది దేవుని యొక్క సింహాసనము. Zechariah 8:3. జకర్యా 8:3. It is called the city of truth. అది సత్యమైన నగరము. Psalm 122:5. 122 కీర్తన 5వ వాక్యము. They prosper who love Jerusalem. యెరూషలేమును ప్రేమించు వారు వర్ధిల్లుదురు. Luke 19:41. లూకా 19:41. Jesus out of love for Jerusalem wept over it. యేసు ప్రభు యెరూషలేమును ప్రేమించి ఆ పట్టణం విషయమై ఏడ్చి ఉన్నారు. Ezekiel 5:5. ఎహెజ్కేలు 5:5. is set in the midst of all nations. అన్ని దేశాల మధ్యలో నియమించబడి ఉన్నది. In the word, Jerusalem is the center point, ప్రపంచంలో యెరూషలేము మధ్యలో కనబడుచున్నది. the epicenter. అది చాలా మధ్యలో కనబడుచున్నది. Therefore it's important. అందువల్ల Geographically it is important. అది ముఖ్యమైనది. 1 Kings 11:32. మొదటి It is God's chosen city. దేవునికి ఏర్పరచబడిన పట్టణము. 2 Chronicles 33:4. రెండో దినవృత్తాంతములు 32:4. God said, in Jerusalem I'll put my name. యెరూషలేములో నా నామం ఉంచుదునని దేవుడు చెప్పుచున్నారు. Lamentation 2:15. విలాప వాక్యములు 2:15. Prophet in beauty and joy of the whole earth. అది సంపూర్ణ సౌందర్యమును సర్వదేశమునకు సంతోషకరముగా ఉన్నది. However, nevertheless, అయినప్పటికీ Zechariah 12:2 says, జకర్యా 12:2 చెప్పుచున్నది, it is a burdensome stone for all nations. అది అందరికీ అభ్యంతరమునిచ్చే రాయి అని చెప్పబడుచున్నది. It's becoming a burden for Jordanians, అది యోర్దానులకు అభ్యంతరకరమైన రాయి, Palestinians, పాలస్తీనులకును and Iraqis, మరి ఇరాకీలకును and Syrians, మరియు సిరియన్లకును, యెమెన్లకును, ఇరానియన్లకును, and for all these people, Jerusalem has become a troublesome stone. వీళ్ళందరి కూడా అభ్యంతరకరమైన రాయిగా యెరూషలేము మారిపోయింది. But Jerusalem is very important. కానీ యెరూషలేము చాలా ముఖ్యమైనది. And the Jews will possess it. ఎలాగైనా యూదులు దాన్ని స్వాధీనపరచుకున్నారు. ఎందుకొరకు? Zechariah's promise must come to fulfillment. జకర్యా చెప్పిన ప్రవచనం నెరవేర్చబడాలి కదా. Zechariah 14:3 says, జకర్యా 14:3 చెప్పుచున్నది, when Jesus comes in the third phase, యేసు ప్రభు మూడవ భాగములో ఆయన వచ్చినప్పుడు, openly, బాహాటముగా వచ్చినప్పుడు, to be seen by everybody, అందరి ద్వారా చూడని రీతిగా వచ్చినప్పుడు, his feet will come and stand on Mount Olives, which is in Jerusalem. ఆయన పాదములు
యెరూషలేములో ఉంటున్నటువంటి ఒలీవ పర్వతం మీద నిలుచును. Zechariah 14:16. జకరియా 14:16. All the families of the earth will come to worship God in Jerusalem during the 1000 years reign of Jesus, about which we'll study later. భూలోకంలో ఉన్న కుటుంబములన్నీ కూడా ఈ భూమి మీద యెరూషలేమునకు 1000 ఏళ్ల పరిపాలన సమయంలో అందరూ ఆరాధించుటకు వెళ్ళెదరు. Isaiah 2:2-3 says, యెషయా 2:2-3 వాక్యాలు చెప్పుచున్నది. when Jesus will be ruling over this earth for 1000 years, యేసు ప్రభు ఈ భూలోకాన్ని 1000 సంవత్సరములు ఏలుబడి చేయుచున్నప్పుడు, after the 7 years of tribulation, ఆ 7 సంవత్సరాల శ్రమల కాలము తరువాత everybody around the world will come to Jerusalem to worship the Lord Jesus Christ. సర్వలోకములోని జనులు ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెదరు. Jerusalem will be lifted above all nations. యెరూషలేము అన్నిటికంటే పైన దేశముగా హెచ్చించబడును. People from all nations will come to Jerusalem to hear the word of God. ప్రతి దేశంలోని జనులు దేవునికి వాక్యం వినుటకు యెరూషలేమునకు వచ్చెదరు. Therefore Jerusalem is very, very important for అందువల్ల యెరూషలేము ఎవరికి ప్రాముఖ్యమనగా the Jews or the children of Israel యూదులకు ఇశ్రాయేలు ప్రజలకు ప్రాముఖ్యము, rather than others. ఇతరుల కంటే అధికంగా వీరికే ప్రాముఖ్యము. But for the time being, కానీ ప్రస్తుతం ఉన్న సమయ ప్రకారం it may appear that Israel is being defeated. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయినట్లుగానే కనబడుచున్నారు. They fought now 5 major battles. 5 ప్రధానమైన యుద్ధాలు ఆడి ఉన్నారు. In all the battles they got victory. ఆ యుద్ధాలన్నింటిలో జయమే పొందుకున్నారు. But only this time their fight against Iran, కానీ ఈసారి ఇరాన్తో యుద్ధం చేసినప్పుడు మాత్రమే they faced a small setback. ఒక చిన్న వెనుకబాటు వాళ్ళకి వచ్చేసినది. In 1940 they fought. 1948లో యుద్ధం ఆడారు. 1956 another battle. 56 సంవత్సరంలో మరొక యుద్ధము. In 67 third battle. 67 సంవత్సరంలో ఇంకో యుద్ధం చేశారు. In the fourth battle in 73. నాలుగో యుద్ధము 73 సంవత్సరంలో. Fifth battle in 82. ఐదో యుద్ధము 82 సంవత్సరంలో. After that now they are fighting. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు. From 2006 also they had a fight. 2006 సంవత్సరం అంతా కూడా యుద్ధం చేసి ఉన్నారు. And now in 2023 they still keep fighting. 2023 సంవత్సరం వరకు ఇంకా యుద్ధం చేయిస్తూనే ఉన్నారు. In none of the battle they ever were defeated, though it's a very small country. ఇన్ని యుద్ధాలు చేసిన అతి చిన్న దేశమైన ఇశ్రాయేలు ప్రజలు ఎవరు ఓడించలేకపోయారు. Because God was fighting for them. ఎందుకంటే దేవుడు వారి పక్షంగా యుద్ధం ఆడుచున్నారు. God has promised them that Jerusalem will be given to them. దేవుడు వారికి వాగ్దానం చేశారు, తప్పకుండా యెరూషలేమును మీకు అనుగ్రహించదును అని. And they will get it. తప్పకుండా వారు దాన్ని పొందుకుంటారు. But God has his eye on Jerusalem. ఎందుకంటే దేవుని కను దృష్టి యెరూషలేము మీద ఉన్నది. I am not speaking politics. నేనేమి రాజకీయాలు మాట్లాడలేదు. I am speaking what Bible prophecies say. బైబిల్ ప్రవచనాలు ఏం చెప్తున్నాయో మీకు బోధిస్తున్నాను. Yes, Ishmael also will be blessed by God. They are already blessed. ఇష్మాయేలు వారు దేవుని ద్వారా ఆశీర్వదించబడి ఉన్నారు, ఇంకా ఆశీర్వదింపబడదురు. They never do any labor. వాళ్ళు ఏ ఒక్క పని చేయలేదు. They prosper with the money they get from oil. వారు యొక్క ఇంధనము వారికి పెట్రోల్ మూలముగానే డబ్బు సంపాదించుకుని ధనవంతులు అయిపోయి ఉన్నారు. But Israel is different. అయితే ఇశ్రాయేలు వ్యత్యాసకరం. None of the Arabian country they missiles or bombs or anything. అరబీలు ఎన్నడూ కూడా బాంబులను గాని క్షిపణులను గాని తయారు చేసుకోరు. Only Iraq and Iran they started it. ఇరాక్ వారు ఇరాన్ వారు దాన్ని ప్రారంభించుకుంటున్నారు. Syria started doing it with the help of Russia. రష్యా సహాయంతో సిరియా వారు కూడా మొదలుపెట్టి ఉన్నారు. So Russia helps these 3 countries by giving them arms and giving them all of the things necessary to make bombs. యుద్ధాయుధములను ఇచ్చి సహాయం చేస్తూ రష్యా వీళ్ళకి తోడ్పడుచున్నది. Yes. So in the third world war, మరి మూడో ప్రపంచ యుద్ధంలో God will fight on behalf of Israel. దేవుడు ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేయుదురు. And ఇంకను the Antichrist will come and he'll help them to build the temple. అంత్యక్రీస్తు వస్తాడు, వాళ్ళకి దేవాలయం కూడా కట్టించి ఇస్తాడు. The temple will be built exactly as per the specification God gave to Solomon. సొలొమోనుకు దేవుడు ఎటువంటి నమూనాతో దేవాలయాన్ని కట్టమని చెప్పాడో అదే మాదిరి చొప్పున అంత్యక్రీస్తు కూడా ఇది వీళ్ళకి దేవాలయాన్ని కట్టించి ఇస్తాడు. Yes, God gave the plan. దేవుడు ఆ యొక్క మాదిరిని ఇచ్చి ఉన్నారు. And Solomon spent lot of money. సొలొమోను అధికమైన డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నాడు. First Chronicles 22:14 says. మొదటి దినవృత్తాంతాలు 22:14 చూస్తున్నాము. Yes, 1 lakh shekels gold. 1,00,000 షెకెల బంగారము. And 10 lakhs of silver. 10 లక్షల షెకెల వెండి. Precious stones, gold. అమూల్యమైన రాళ్ళు బంగారము. 3,000 silver, 7,000. 3,000 షెకెల వెండి బంగారము. With such costly precious stones the temple was built. అటువంటి అమూల్యమైనటువంటి ఖరీదైన విలువగల రాళ్లతో యెరూషలేము కట్టబడినది. Now the Jews have gathered all these things necessary to build the temple. ఇప్పుడు యూదులు ఏం చేశారంటే ఈ వస్తువులన్నిటినీ కూడా దేవాలయం కట్టడం కోసం సమకూర్చుకున్నారు. When God spoke about the destruction of this temple in Jeremiah 26:6. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 6వ వాక్యములో ఎప్పుడైతే దేవుడు దేవాలయం పడగొట్టబడునని చెప్పి దేవుడు ముందుగా చెప్పారు. And Matthew 4:2.
మత్తయి సువార్త 24:2 వాక్య ప్రకారముగా Jesus also predicted, యేసు ప్రభు కూడా దాని ముందుగానే చెప్పి ఉన్నారు. one stone will not be upon another stone in this temple, they all be broken down. ఈ దేవాలయములో రాతి మీద రాయి ఉండకుండా సమస్తమును కూలగొట్టబడును. The same God అదే దేవుడు gave also a promise మరొక వాగ్దానం కూడా చెప్పి ఉన్నారు, that this temple will be rebuilt. ఈ దేవాలయము మరలా కట్టబడును. Zechariah 8:9 జకర్యా 8:9 వాక్యము and Ezekiel 37:28. మరియు యెహెజ్కేలు 37:28. The temple which are destroyed, పడగొట్టబడిన దేవాలయము or the sanctuary, లేదా పరిశుద్ధ స్థలము it will once again be built. మరలా మరొకసారి కట్టబడును. And that is going to be built now. అది ఇప్పుడే కట్టబడని ఉన్నది. Since nowadays, మన దినములలో చూసినప్పుడు all the prophecies spoken in Bible are coming into fulfillment, బైబిల్లో ఉన్న ప్రవచన వాక్యాలన్నీ మన దినాలలో నెరవేర్చబడుచున్నవి. we must be rest assured that we are the generation of the last century. మనమే ఈ చివరి శతాబ్దం యొక్క చివరి సంతానం అని చెప్పి మనము నిశ్చయించుకోవలెను. In our day, Jesus will come. మన దినములలోనే యేసు ప్రభు ప్రత్యక్షమగుదురు. In our day, the third world war will begin. మన దినములలోనే మూడవ ప్రపంచ యుద్ధము జరుగును. In our days, the temple will be built. మన దినములలోనే దేవాలయం కట్టబడును. In our day, the tribulation period will start. మన దినములలోనే శ్రమల కాలం ప్రారంభించబడును. Because as soon as Jesus comes, all these things have to take place sequentially. ఎందువల్లంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడతో పాటు ఇవన్నీ కూడా సరి సమానంగా జరిగిపోవచ్చునే ఉండను. All these things, not only that we are rest assured that Bible is very, very accurate. వీటన్నిటి మూలముగా బైబిల్ గ్రంథం ఎంత ఖచ్చితంగా మనకు చెప్తుందో, If all these things are coming into fulfillment, ఇవన్నీ నెరవేర్చబడుచున్నప్పుడు the second coming of Jesus also will come to fulfillment. యేసు ప్రభుకు రెండవ రాకడ కూడా ఖచ్చితంగా నెరవేర్చబడును. By all means, at all cost. అన్ని విధములుగా అన్ని ఎటువంటి క్రయధనము చెల్లించవలసిన Everyone today giving audience to me, ఈ రోజు నన్ను విలిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా you all must have a change of heart and change of mind. మీరందరిలో కూడా హృదయంలో మార్పు రావాలి, మనసులో మార్పు రావాలి. Lord, whatever the reasons, ఎటువంటి కారణముల చేతనైనా సరే you have saved me, మీరు రక్షణ పొందినట్లయితే, you have baptized me, మీరు బాప్తిసం తీసుకున్నట్లయితే, you have brought me to the church, నీవు ఈ సంఘంలోకి తీసుకుని వచ్చిన్నావు, you have given me all the doctrine and truth. దేవుని ఉపదేశములను నాకు అనుగ్రహించి ఉన్నావు. But if I am left behind at the rapture or at the secret coming, అయితే ప్రభు రాకడలో రహస్య రాకడ చేయి విడిచిపెట్టబడితే I will face a very tragic end. నేను ఒక భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి కార్యం ఎదుర్కొని ఉన్నాను. Yes. And therefore, from today you must come closer to God. అలా తలంచి ఇప్పుడు ఈ రోజు నుండి అందరూ దేవునికి సమీపస్తులుగా రండి. James 5th chapter says, యాకోబు 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, wash your hands, 4వ అధ్యాయంలో wash చూస్తున్నాము, your hearts, మీ చేతులు కడుక్కోండి, and draw nigh unto God. హృదయాలు కడుక్కొని నాకు సమీపముగా రండి, Then he will draw nigh unto you. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. Yes. When we come closer to God with sanctifying our life, మనం శుద్ధీకరించుకుంటూ దేవునికి సమీపంగా మనం వెళ్ళినప్పుడు God also will come closer to us. దేవుడు కూడా మనకు సమీపముగా వచ్చెదరు. Sanctification of your life must be given the foremost importance. మీ జీవితంలో మీరు శుద్ధీకరణకు లేదా పరిశుద్ధపరచుకోవడానికి ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వవలెను. Apostle Paul wants in 2 Timothy chapter 3, 2 తిమోతి 3వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. verse 5. 5వ వాక్యంలో చూస్తున్నాము, In the end time, people have a form of godliness, they will deny the power thereof. అంచె దినములలో జనులు పైకి భక్తి గల వారు ఉందురు గాని దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉందురు. One of the signs of the end times. అదే అంచె దినములలో ఒక సూచన అయ్యున్నది. Needs. వారి వ్యక్తిగతమైన కార్యముల కొరకు వారికి ఎంతో సమయం దొరుకును. They never value Bible studies. వారు బైబిల్ స్టడీకి రారు. They never value tiring meeting. వారు కనిపెట్టుకోవడానికి విలువనివ్వరు. They never give importance to listen to the word of God, read in the word of God, live in the word of God, and be made perfect. దేవుని యొక్క వాక్యము విని దాన్ని గ్రహించుకొని దాన్ని పదిలపరచుకొని దాని ప్రకారంగా జీవించడానికి ఎంత మాత్రం విలువని ఉండలేదు. Because they have become traditional Pentecostal people. ఎందుకంటే వారందరూ సాంప్రదాయ క్రైస్తవులుగా మారిపోయి ఉన్నారు. You will face God's judgment. అట్లయితే తప్పకుండా దేవుని న్యాయ తీర్పును మీరు ఎదుర్కొందురు. How? ఎలాగునా? When? ఎప్పుడు? When Jesus comes secretly, యేసు రహస్యంగా వచ్చినప్పుడు the honest, loyal people be taken up. యథార్థవంతులైన నిజాయితీ పరులు కొనిపోబడుదురు. Sanctified people be taken up. పరిశుద్ధపరచబడిన వారు కొనిపోబడుదురు. Whose spirit, soul and body are sanctified, ఆత్మ శరీరంలో పరిశుద్ధపరచబడిన వారు they will be taken up. వాళ్ళు కొనిపోబడుదురు. You, because when he comes, he will stop the morning and the evening praisings. అంతకేస్తూ వచ్చినప్పుడు ఉదయకమున సాయంత్రం జరిగే ప్రార్థన నిలిపివేయును. In many families, no morning praising, అనేక కుటుంబాల ఉదయకాల స్తోత్ర ప్రార్థన no లేదు, evening praising. సాయంత్ర ప్రార్థన లేదు. Because the spirit of Antichrist is ruling them. ఎందుకంటే అంత్యక్రీస్తు ఆత్మ మన పరిపాలన చేయించున్నాడు. You worship the Antichrist now. ఇప్పుడు నుండి అంత్యక్రీస్తును ఆరాధిస్తే Second coming of Jesus, you will be left behind. రెండవ రాకడలో చేయవలసి పెట్టబడదు. And where will you go? అప్పుడు ఎక్కడికి వెళ్ళదు? Revelation 19:10
Jesus comes, యేసు వచ్చినప్పుడు he'll fight against the Antichrist. అంత్యక్రీస్తు విరోధంగా యుద్ధమాడి He will take him and cast him into the lake of fire, burning with fire and brimstone. వారిని పట్టుకొని అగ్ని గంధకములతో మండు గుండముల నరకములో పడవేయును. All those who worship the Antichrist also will go to hell fire. ఎవరెవరైతే అంత్యక్రీస్తును ఆరాధించిన వారందరూ కూడా నరకాగ్నిలో ప్రవేశించుదురు. Along with the Antichrist. అంత్యక్రీస్తుతో పాటు వెళ్ళిపోదురు. Please note down these words as a study carefully and pray. దయచేసి వాక్యాలను రాసి పెట్టుకొని బాగా చదువుకొని ప్రార్థన చేయండి. Life is not a joke. జీవితం అనేది ఒక ఏదో జోకు వంటిది కాదు. Life is very meaningful. జీవితం అనేది అర్థవంతమైనది. Your soul is very precious. నీకు ఆత్మ ఎంత అమూల్యమైనది. Jesus came and gave his blood to purchase your soul. యేసు ప్రభువు నీకు ఆత్మను రక్షించే నిమిత్తం తన సొంత రక్తాన్ని క్రయంగా పెట్టి ఉన్నారు. You belong to Jesus. నువ్వు యేసుకు సొంతమైన వాడవు. If you are lagging behind in worshiping him, దేవుని ఆరాధించడం వెనకబడిపోయినట్లయితే you will become guilty of the blood of Jesus. తప్పకుండా యేసును రక్తానికి అపరాధిగా మార్చబడదు. He will demand your blood for that. మీ దానికి బదులుగా మీ రక్తాన్ని దేవుడు కోరును. I am very serious because Christ is coming soon. నేను చాలా విషయమై తీవ్రంగా ఉన్నాను, ఎందుకంటే యేసయ్య త్వరగా All your negligence, your carelessness, your foolishness and your slothfulness must go from right now. ఇప్పుడు నుండి మీ నిర్లక్ష్యత, మీ అశ్రద్ధ, మీ యొక్క సోమరితనం అంతా కూడా ఇప్పుడే పారిపోవలెను. Are you listening to me very carefully? మీరందరూ జాగ్రత్తగా వింటున్నారా? I spoke to you many words and they are all coming into fulfillment. అనేక వాక్యాలు మీతో చెప్పినది ఇవన్నీ నెరవేర్చబడబోచున్నవి. Yet the third world war is delayed only because of you and me. We are not ready. అవును, మూడో ప్రపంచ యుద్ధంలో ఆలస్యం చేయబడుతుంది, ఎందుకంటే నీ మూలంగా నా మూలంగా మనం ఇంకా సిద్ధంగా లేమని. The war was almost at the risk. ఆ యొక్క యుద్ధం అనేది దాదాపుగా సమీపించేసి ఉన్నది. Jesus will come. యేసయ్య వచ్చెదరు. You should not be left behind. నువ్వు చేయి విడిచిపెట్టబడకూడదు. How many